సో కొంచెం మెటీరియల్ పంపించినాము, చేయలేదు వాళ్ళు. దానివల్ల డిస్టర్బెన్స్. సో నేను డైరెక్ట్ చెప్పేస్తాను ఈరోజు. రైట్. సో బ్యాంకింగ్లో అంటే బ్యాంక్ మనీ అయిపోయిందిగా, మనీ అయిపోయింది బ్యాంకింగ్. రైట్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ మామూలుగా మీకు డిస్ప్లే అవుతుంది, మామూలు రాసుకోండి. వాట్ ఆర్ ద రెగ్యులేటరీ measures taken by the central bank right to control banking sector, కాబట్టి ఇక్కడ ఏంటంటే కేంద్ర బ్యాంక్ తీసుకునే నియంత్రిత చర్యలు ఏంటి అనేది కాన్సెప్ట్. రైట్. దేనికోసం? ఇలా బ్యాంకింగ్ నియంత్రణ కోసం. తెలుగులో ఏమవుతుందండి? రైట్. కేంద్ర బ్యాంక్ తీసుకునే నియంత్రణ చర్యలు దేనికోసం? బ్యాంకింగ్ సెక్టర్ కోసం. ఇది క్వశ్చన్. బట్ వాట్ ఆర్ ద స్టెప్స్ విచ్ ఆర్ టేకెన్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు కంట్రోల్ రైట్ బ్యాంకింగ్? ఓకేనా? ఇది క్వశ్చన్. కాబట్టి కేంద్ర బ్యాంకు ఇలా మనకు మరి నియంత్రణ చేస్తూ ఉంటుంది. ఇది బ్యాంకింగ్ సెక్టర్ను, దానికోసం ఏ చర్యలు తీసుకుంటారు? రైట్. బ్యాంకింగ్ సెక్టర్ నిర్వహణ కోసం తీసుకునే చర్యలు. దీంట్లో ఫస్ట్ మనకు బ్యాంకింగ్ అనేది చూద్దాం. బ్యాంకింగ్ ఎందుకోసం అనేది గతంలో డిస్కస్ చేసినాం. రైట్. బ్యాంక్ కెన్ కనెక్ట్ ద టూ పర్సన్స్. ఎవరండి వాళ్ళు? ఎవరిని కలుపుతుంది? ఇద్దరు కలిపేస్తుంది కదా. ఒకరు సేవర్స్, రెండవరు ఇన్వెస్టర్స్. వీళ్ళు పొదుపు చేసేవారు, వీళ్ళు ఎవరండి? పెట్టుబడి చేసేవారు. ఇలా పొదుపు చేసేవారు డబ్బులు ఇస్తారు, ఈ ఇన్వెస్టర్స్ డబ్బులు తీసుకుంటారు. కాబట్టి వీళ్ళు ఇలా సప్లై, వీళ్ళు డిమాండ్. ఓకేనా? ఆ విషయం. కాబట్టి ఎవ్రీ కంట్రీ నీడెడ్ ఏ స్ట్రాంగ్ బ్యాంకింగ్ సెక్టర్. వై? బికాస్ ఇట్ కెన్ కనెక్ట్ టూ పర్సన్స్. కాబట్టి బ్యాంకులు లేకపోతే ఏమవుతుంది అంటే ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అవుతుంది. వై? బికాస్ కాన్సెప్ట్లో మనకి ఆదాయం వస్తుంది. ఆదాయాన్ని వ్యక్తి వినియోగంపై ఖర్చు చేస్తాడు, కన్జంప్షన్ పైన చేస్తాడు, రిమైనింగ్ ఇతను పొదుపు చేస్తాడు. ఓకేనండి? కాబట్టి ఈ పొదుపు, ద సేవర్స్ సేవ్ దేర్ సేవింగ్స్ ఎట్ బ్యాంక్స్. ఓకేనా? రైట్. కాబట్టి సేవర్స్ అంటే ఇస్తున్నారా, తీసుకుంటున్నారా? ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి దీనికి ఏమనాలి మనం? సప్లై అండ్ డిమాండ్ అన్నా. సప్లై. తీసుకునే వాళ్ళు ఏమంటారు? డిమాండ్. ఓకేనా? అంతే కదా. తీసుకునే వాళ్ళు ఏమంటారు? డిమాండ్. కాన్సెప్ట్. కాబట్టి మొత్తం సేవింగ్స్ని ఏమన్నాం? దేశంలో మొత్తం సేవింగ్స్ని ఏమన్నాం మనం? లాస్ట్లో చెప్పాను నేను. టోటల్ సేవింగ్స్ ఇన్ ద కంట్రీ renamed as టోటల్ సేవింగ్స్ ఇన్ ద కంట్రీ. దేశంలో మొత్తం సేవింగ్స్ను గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్ అంటాం, స్థూల దేశీయ పొదుపులు అంటాం. ఏమంటాం? స్థూల దేశీయ పొదుపు. అట్లే ఇక్కడ ఏమంటామంటే గ్రాస్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్, స్థూల దేశీయ పెట్టుబడులు అంటారు, పెట్టుబడి అంటారు.
ఇక్కడ కాన్సెప్ట్లో మనం గమనించినట్లయితే ఇవాళ ఒక దేశం అద్భుతంగా ఉండాలా, ఇవాళ దేశం అభివృద్ధి చెందాలా, డెవలప్డ్ కంట్రీగా మారాలా, ఆర్థిక వృద్ధి జరగాల, ఇలాంటివి ఏం జరగాలన్నా కానీ ఏం కావాలంటే రైట్ బ్యాంకింగ్ ఉండాలి. వై? బికాస్ దే కెన్ కనెక్ట్ టూ కీ పీపుల్. వన్ ఈజ్ సేవర్స్, రెస్ట్ వన్ ఇన్వెస్టర్స్. టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద కంట్రీ GDI స్టాండ్స్ ఫర్ గ్రాస్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్. GDS గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్. ఏ దేశంలో బ్యాంకులు బలంగా లేకపోతే ఆ దేశంలో వీక్ ఉంటుంది. ఎందుకోసం అంటే ఇలా పెట్టుబడి ఏమవుతుందంటే క్యాపిటల్ అవుతుంది, మూలధనం అవుతుంది. మూలధనం ఏమవుతుందంటే ఉత్పత్తి అవుతుంది, ప్రొడక్షన్ అవుతుంది. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంటూ ప్రైస్, ధర ఈజ్ ఈక్వెస్ట్ నేషనల్ ఇన్కమ్. ఇది ఇక్కడ మీకు గనక ఇలా పర్ఫెక్ట్గా బ్యాంకులు లేకపోతే ఇలా ఎకానమీ అనేది ఉండదు, నేషనల్ ఇన్కమ్ ఉండదు, ఉత్పత్తి ఉండదు, మొత్తం ఏముండదు. కాబట్టి ఒక దేశానికి బ్యాంకులు అవసరమా కాదా అంటే ఫస్ట్ పాయింట్ అవసరం. అవి వీక్ ఉండాలా, బలంగా ఉండాలంటే బలంగా ఉండాలి. ఇలా మీకు తెలుసు భారతదేశంలో 1947 నుంచి 1991 మధ్యలో భారతదేశంలో బ్యాంకుల్లో ప్రైవేట్ బ్యాంకులో మనం ఏం చేసినాం? గవర్నమెంట్ బ్యాంకులను ఏం చేసినామంటే గవర్నమెంట్ బ్యాంకులను లోన్ మేళాలు అంటే విపరీతంగా రుణాలు ఇవ్వడం, తక్కువ వడ్డీ రేటుకు లోన్ మేళాలు చేయడము, అర్థమైందా? తర్వాత రుణమాఫీ రైట్, ఓకే, రుణమాఫీ. సో అదేవిధంగా ఇది డెట్ వేవర్ అంటాం. కాబట్టి తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇవ్వడం జనాలకి, అర్థమైందా? తర్వాత రుణాలు రద్దు చేయడం, ఓకేనా? ఇట్లా ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. సో తర్వాత ప్రైవేట్ బ్యాంకులు జాతీయం చేసినాం. ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ వల్ల ఏమైందంటే ఈ మధ్యకాలంలో బ్యాంకులు పూర్తిగా వీక్ అని చెప్పొచ్చు. అది మనం చేసిన బ్లండర్ మిస్టేక్. ఇక 91 ఏం చేసినామంటే ఇలా బ్యాంకింగ్లో రీఫార్మ్ తీసుకొచ్చినాం. ఒక క్యాండిడేట్ చెప్పాడు అతను, సో నరసింహన్ ఏం చెప్పాడండి? నరసింహన్ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే ప్రైవేట్ బ్యాంకులను మీరు జాతీయం చేయకూడదు, పొరపాటున కూడా ప్రైవేట్ బ్యాంకులు ఎంకరేజ్ చేయాలి మీదికి వెళ్ళి, ఓకేనా? అది చెప్పాడు. సరే, మొత్తం మీద కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడనో ఆ సమస్య, ఏ సమస్య రైట్, ఇలా 1991 కంటే ముందు తర్వాత ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ మనకు ప్రైవేట్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్, ఇక్కడ మనము ప్రైవేట్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్, ఓకేనా? ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ ఏమి చేసినాం? మనం జాతీయం చేసినాం. దీనివల్ల బ్యాంక్స్ వీక్ అయిపోయినాయి. తర్వాత ఈ గవర్నమెంట్ బ్యాంకులు బలంగా లేవు, వీక్గా ఉన్నాయి. ఎందుకు వీక్ ఉన్నాయో చెప్పాను. డెట్ వేవర్ అని చేశారు. డెట్ వేవర్ అంటే రుణ మాఫీ కార్యక్రమాలు. రెండవది లోన్ మేళాలు అంటే తక్కువ వడ్డీ రేటుకు. తర్వాత ఇంకోటి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటారు. అంటే ప్రాధాన్యత రంగ రుణం, ప్రైవేట్ సెక్టర్ లెండింగ్ అంటే వీళ్ళు ఇచ్చే రుణాల్లో 100 రూపాయల రుణాలు, 40 రూపాయల రుణాలు వెనుకబడిన వారికి ఇవ్వాలా, తక్కువ వడ్డీ రేటుకు. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏమైందంటే బిఫోర్ 1991 ద బ్యాంకింగ్ సెక్టర్ వాజ్ నాట్ గుడ్. ద రీజన్స్ ఫర్ టోటల్ ప్రైవేట్ సెక్టర్ వాజ్ సబ్జెక్టెడ్ టు నేషనలైజేషన్, ఓకే, ఒకటి. రెండవది ఇది పోయింది. గవర్నమెంట్ అన్న మంచిగా ఉన్నదంటే అవి మొత్తం వీక్ అయిపోయినాయి. ఎందుకోసం అంటే రుణమాఫీలు చేయడము, తక్కువ వడ్డీ రేటుకు జనాలకు రుణాలు ఇప్పించడము, ఎలక్షన్ల కోసము. PSL అంటే ప్రాధాన్యత రంగ రుణాలు, పబ్లిక్ సెక్టర్, ఇది ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. PSL అంటే ఏంటండి? ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇందులో ఏంటిది ఉంటుందంటే వీళ్ళు ఇచ్చే రుణాల్లో దాదాపు 40%, 100 రూపాయలు ఇస్తున్న రుణము 40% వెనుకబడిన వర్గాలకు ఇవ్వాలి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇవ్వాలి, తక్కువ వడ్డీకి. కాబట్టి ఓవరాల్గా భారతదేశం 91 కంటే ముందు చాలా వీక్గా ఉందని అర్థమవుతుంది. ఇలా అందువల్ల ఈ 91 కంటే ముందు భారతదేశంలో వృద్ధి రేటు మీకు తెలుసు, నేషనల్ యొక్క వృద్ధి రేటు 3.5% మాత్రమే ఉన్నది.
ఇది హిందూ గ్రోత్ రేట్ అని కూడా మనం పేర్కోవడం జరిగింది. కాబట్టి మనం చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఈ 40 సంవత్సరాల్లో బ్యాంకులను సర్వనాశనం చేశాం. అది మనం చేసినటువంటి బ్లండర్ మిస్టేక్. ఇలా ఎందుకు చెప్తున్నామంటే మీరు 1947లో ఏమనుకున్నారు? మీరు ఇలా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనుకున్నారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ ప్రైవేట్ రంగం ఎట్లా చూడాలి? సమానంగా చూడాలి. మరి ఎందుకు మీరు ఇట్లా చేశారు? రైట్, అది అవగాహన రాహిత్యం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక్క ఎకానమిస్ట్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ కాదు, వాళ్ళకి ఏం తెలియదు అక్కడ. అర్థమైందా? మీరు ఇలా 14 బ్యాంకులు జాతీయ ఎప్పుడు చేసేది? 14 బ్యాంకులు 16 చేస్తారు. ఎవరు ఏమన్నారు? తెలియదు. అదే ఇందిరాగాంధీ చేసింది. ఇందిరాగాంధీకి ఏమొస్తుంది? ఎకనామిక్స్ ఏమి రాదు. తర్వాత ఇంకా విచిత్రం ఏంటంటే ఒక భజన గ్యాంగ్ ఉంటుంది లీడర్ కింద. మేడం మామూలు చేయలేదు మేడం, అందరూ ఒకటే మాట్లాడుకుంటారు మీ గురించి అనగానే ఇంకేమన్నా తీసుకురామంటే 1980లో ఒక 6 బ్యాంకులు చేసినారు. అర్థమైందా? ఇట్లా ఇవన్నీ పిచ్చేస్ట్లు అంటారు వీటిని, అన్నీ సైకాటిక్ చర్యలు అంటారు వీటిని. ఎందుకు అంటే ప్రజలు వాళ్ళ జీవితాలు వాళ్ళు ఎట్లుండాలా అవన్నీ చూసుకోవాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చిన ప్రవర్తించదు కదా. సో చేసి సరే ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది? నరసింహన్ గారు ఇక్కడ వచ్చారు. వచ్చి ఏం చెప్పిండంటే, బాబు పొరపాటున ప్రైవేట్ బ్యాంకులు మీరు ఏమనకూడదు, జాతీయం చేయకూడదు, వాళ్ళని బతకనివ్వాలి అని చెప్పాడు. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఏమైంది అంటే ఈ ఒక గవర్నమెంట్ బ్యాంకుల లోపల ఈ షాడో బ్యాంకింగ్ అని ఒకటి స్టార్ట్ అయిపోయింది. షాడో బ్యాంకింగ్ అంటే బ్యాంకర్కి తర్వాత రుణం తీసుకునేవానికి మధ్యలో ఒక వ్యక్తి వస్తాడు. ఇప్పుడు ఈయన ఇక్కడ ఏం చేయాలా? పూచి పెట్టాలి. అర్థమైందా? ఒక 100 రూపాయల పూచి పెట్టాలా. దీన్ని కొలెటరల్ సెక్యూరిటీ అంటారు, దీన్ని లోన్ టు వాల్యూ అంటారు. ఈయన ఎంత ఇవ్వాలి? నాకు 80 రూపాయలు లోన్ ఇవ్వాలి. రైట్. కాబట్టి 80% ఆఫ్ ద మనీ గివెన్ యాజ్ లోన్ టు ద డెటర్, రైట్, వెన్ కొలాటరల్ సెక్యూరిటీ సీమ్స్ 100. సో 80% ఆఫ్ ద కొలాటరల్ సెక్యూరిటీ ఈజ్ ఎలిజిబుల్ టు గివ్ ద లోన్. ఇది విషయం అర్థం చేసుకోవాలి. వీడేం చేస్తాడంటే ఈ 100 రూపాయలు ఏం చేస్తాడంటే 1000 రూపాయలు రాయిస్తాడు. యాక్చువల్గా 100 రూపాయలే 1000 రూపాయలు రాయిస్తాడు. ఎవరితో రాయిస్తాడు? ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, లాయర్స్ వీళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉందనుకోండి, ప్రాపర్టీ వాల్యూ ఎంత అంటే బ్యాంక్ మీద తెలియదు. వాడు సివిల్ ఇంజనీర్ వస్తాడు, అటు రాయబడి ఎంత చెప్పిండు? 100 కదా, 1000. లోన్ ఎంత వస్తుంది? 800 వస్తుంది. దాని వాల్యూ ఎంత? దాని వాల్యూ 100. నువ్వు రాయించినావు డూప్లికేషన్, ఓవర్ ఎస్టిమేషన్. అర్థమైందా? ఇట్లా రాసినందుకు ఈ క్యాండిడేట్ వీనికి ఇంత డబ్బులు ఇస్తాడు. తర్వాత ఈయనకంటాడు, నీకు వచ్చేదే 80 రూపాయలు, నీకు ఎంత ఇప్పించినా 800, నాకేమి ఇస్తావు? ఈయన దగ్గర నుంచి ఈ మేనేజర్కి ఏం చేస్తావు తెలుసా? నువ్వు సైన్ చేయి, ఎందుకంటే నీకు తెలియదు కదా, నువ్వు సైన్ చేయడమే. అలా డ్యూటీ అయిపోయింది, సివిల్ ఇంజనీర్ రాసింది కాబట్టి నువ్వు సైన్ చేయి. నువ్వు అనవసరంగా ఇంత ఉండదు, ఏం ఆడద్దు, నువ్వేం తప్పు చేయట్లే. ఎందుకంటే ఇతను ఏం చెప్పిండో నువ్వు సైన్ చేస్తున్నావు, అది నీకు తెలుసు, నీకు విషయం, కానీ తినడం ఉండాలి. అర్థమైందా? కానీ నీకు ఇంత ఇస్తా, ఈ మేనేజర్కి ఇంత ఇస్తాడు, వీడికి ఇస్తాడు, మొత్తం. ఇది ఓవర్ ఎస్టిమేషన్ ఆఫ్ కొలాటరల్ సెక్యూరిటీ అంటారు. దీనివల్ల ఏమైందంటే మొత్తం బ్యాంక్స్ అని కొలాప్స్ అయిపోయినాయి. నీరవ్ మోదీ కానీ, ఇలా మాల్యా కానీ, వీళ్ళందరూ ఇది గ్యాంగ్ అనమాట. వీళ్ళు చేసేది ఏంటంటే పూచీని ఎక్కువ చేసి పెడతారు, లోన్ వస్తుంది. ఈ 800 లోన్ రాగానే వీడు చేతులు ఎత్తేస్తాడు, ఇంకా అట్లేనంటాడు, అంతే, నా వల్ల కదా అంటాడు. ఎందుకంటే నేను ఇచ్చింది ఎంత? 100 రూపాయలు కదా, నాకు వచ్చి 800 కదా, పో అంటాడు, బస్ అంతే. ఇట్లా ఈ గవర్నమెంట్ బ్యాంకులు మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. 27 వాటిని 12 చేసి పడేసారు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. అర్థమైందా? సో ఇంకా లైన్లో ఉన్నాయి. ఐడిబిఐ ఇంకో లైన్లో ఉన్నది, ఇంకొన్ని బ్యాంకులు తీసేస్తంట అని నిర్మల గారు తీసేస్తుంది మధ్యలో. ఓకేనా? కాబట్టి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పిఎస్బి నెంబర్ 27 to 12. ఇప్పుడు నేను ఏంటంటే మీరు బ్యాంకులను ఈ రకంగా నాశనం చేస్తే, అర్థమైందా? సో మరి ఎకానమీ ఎట్లా నడుస్తుంది? మనకు తెలుసు, ఎకానమీ $3.9 trillion ఎకానమీ. చైనా ఉంది $18.5 trillion, అమెరికా ఉంది $28.5 trillion. ఇంతో పోలిస్తే మీరు ఎందుకు తక్కువ ఉందంటే బ్యాంకులు బలంగా లేవు. అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాంకులు వాళ్ళు ఇచ్చే వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. మీరు మనీ లెండర్స్ పైన ఆధారపడ్డా, ఇతరులపై ఆధారపడి వాళ్ళు ఎక్కువ ఇస్తారు. వాళ్ళు వేసే వడ్డీకి నీకు వచ్చిన లాభం సరిపోదు. కాబట్టి బ్యాంకుల ద్వారా మీరు తీసుకోవాలా. కానీ బ్యాంకులు ఎట్లున్నాయి ఇండియాలో? వీక్ ఉన్నాయనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా భారతదేశ ఆర్థిక వ్యవస్థ వెనుకబడడానికి 75 ఏళ్ళు అయినా
అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండడానికి మెయిన్ కారణం ఏంటండి? ఎస్, వీక్ బ్యాంకింగ్ సెక్టర్ అనే విషయం అర్థం చేసుకోవాలి. రీజన్స్ మీకు జస్ట్ బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి, ఇక్కడ మీకు ఏందనేది తెలిసి ఉండాలి ఇక్కడ. రైట్ అండి? రైట్. కాబట్టి ఇలా ఇండియన్ బ్యాంకింగ్, ఇక ప్రైవేట్ బ్యాంకింగ్, రైట్. ఇప్పుడు కొంతవరకు ప్రైవేట్ బ్యాంకులు ఎస్ ఓకే, కొంతవరకు పర్వాలేదు, కానీ బట్ పర్మిషన్ ఇవ్వడంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నారు. ఇలా కొత్తగా బ్యాంకులు 25 అప్లై చేసుకుంటే రెండింటికి ఇచ్చారు అవకాశం. ఒకటి బంధన్కి ఇచ్చారు, రెండవది ఐడిఎఫ్సికి ఇచ్చారు. బంధన్ అనేది ఎన్బిఎఫ్సి, ఐడిఎఫ్సి అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ, గవర్నమెంట్ సంస్థ. ఈ రెండు ఇచ్చారు. కానీ అంత స్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకోసం అంటే ఈ ప్రైవేట్ బ్యాంకులైనా, గవర్నమెంట్ బ్యాంకులైనా, విదేశీ బ్యాంకులైనా ఇవన్నీ ఏంటి అంటే ఎస్సీబీలు అంటారు. ఎస్సీబీ అంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్. కాబట్టి ఈ బ్యాంకులన్నీ ఆర్బీఐ చట్టంలో నమోదవుతాయి. ఆర్బీఐ చట్టం ఏ సంవత్సరం అంటే 1934లో అవి ఎన్రోల్ అవుతాయి. కాబట్టి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తాయి. కాబట్టి మీరు అంతా స్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. 25 బ్యాంకులు ఎప్పుడు అప్లై చేసుకుంటే దాన్ని స్క్రీనింగ్ చేసి చంపేస్తున్నారు. ఒక 2 బయటకు వచ్చినాయి. ఇప్పుడు నేను ఎందుకంటున్నా అంటే, సరే గవర్నమెంట్ అంటే ఫెయిల్ అయిపోయినాయి, అప్పుడు రకంగా ఫెయిల్ అయినాయి. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఎందుకోసం మీరు చూస్తున్నారు ఇక్కడ, ఇలా భారతదేశం లోపల ఇలా ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే క్యాష్ లేదు, రైట్. సో ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇలా బయట నుంచి అంటే ఈజీ కాదు అక్కడ. అది స్టాక్ మార్కెట్ అంటే అది ఈజీ కాదు ఇక్కడ. కాబట్టి బ్యాంకులు చాలా బలంగా ఉండాలి, బ్యాంకుల సంఖ్య ఎక్కువ ఉండాలి, బ్యాంకుల బలం ఎక్కువ ఉండాలి, ప్లస్ స్ట్రీట్గా బ్యాంక్ వేసే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆర్థిక వ్యవస్థ బలహీనతకు మెయిన్ బ్యాంక్ వ్యవస్థ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకేనండి? సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది మనకి ఇక్కడ? క్వశ్చన్ ఏంటంటే, బ్యాంకింగ్ సెక్టర్ను నియంత్రణ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న చర్యలు, అది క్వశ్చన్. రేపు మామూలుగా మనం డిడిబిసి ఇచ్చేస్తాను నేను, కొంచెం అందుబాటులో లేరు పిల్లలు. సో వాట్ ఆర్ ద రెగ్యులేటరీ మెజర్స్ టేకెన్ బై ద సెంట్రల్ బ్యాంక్ టు కంట్రోల్ బ్యాంకింగ్ సెక్టర్? ఓకేనండి? రైట్. సో ఇది ఏంటనేది మనం చూద్దాం ఇక్కడ. సో దీంట్లో నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ పరిమాణాత్మక చర్యలు. ఇంగ్లీష్లో క్వాంటిటేటివ్ మెజర్స్. సో క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద మెజర్స్ విచ్ ఆర్ టేకెన్ బై ద బ్యాంకింగ్ సెక్టర్ టు కంట్రోల్ బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఇక్కడ అంశం. కాబట్టి ఎవరు తీసుకోవాలంటే దట్ డ్యూటీ ఈజ్ అసైన్డ్ విత్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద బ్యాంకర్ ఫర్ బ్యాంకర్స్, బ్యాంకర్ ఫర్ స్టేట్ గవర్నమెంట్, బ్యాంకర్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్. సో దట్స్ ద డ్యూటీ అసైన్డ్ విత్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనండి? రైట్. సో ఇప్పుడు దీంట్లో ఈ పరిమాణ చర్యలు అనేది మామూలుగా మనకు 1934 ఇది ఇక్కడ ఆర్బీఐ చట్టంలోనే ఉన్నాయి, ఆర్బీఐ యాక్ట్. కాబట్టి ఆర్బీఐ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1934లో వచ్చింది. ఆర్బీఐ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1935లో స్టార్ట్ అయింది. ఆర్బీఐ ఎప్పుడు జాతీయం ఏంటంటే 1949లో. ఓకేనా? ఇప్పుడు కాన్సెప్ట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1934, 1935, 1949, 2024. ఓకేనా? సో ఇక్కడ మనకు యాక్ట్ వచ్చింది, ఇక్కడ మనకు ఇన్సెప్షన్ అంటే ప్రారంభమైంది, అదే రకంగా ఇక్కడ జాతీయమైంది అంటే నేషనలైజేషన్. అంటే దీని అర్థం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇది ఒక జేఎస్బి అంటే జాయింట్ సెక్టర్ బ్యాంక్. అంటే బ్యాంకులో ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు. సో బిట్వీన్ 1935 to 1949 RBI was the JSB, Joint Sector Bank, in which both government and private shares were present. But since 1949 the private sector was simply occupied by the government. కాబట్టి ఇప్పుడు ఇది గవర్నమెంట్ బ్యాంక్. ఓకేనా? కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఓన్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏమైనా లాభం వస్తే ఆ లాభాన్ని ఎవరికి ఇస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. మన 2 lakh crores ఇచ్చారు, మన మధ్యకాలంలో 2 లక్షల కోట్లు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ అంశంలో ఇలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంటే మింటింగ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 రూపాయలు మింటింగ్ వచ్చినాయి అనుకుందాం. సో దీంట్లో ఖర్చు అవుతుంది, ఓకేనండి? ఖర్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 రూపాయలు, ఒక 50 రూపాయలు ఖర్చు అనుకోండి. సో ఇది లాభం అంటాం, లాభం. దీన్ని ఏమంటారంటే సినరేజ్ అంటారు. ఆ సినరేజ్ లాభం కిందికి వస్తుంది. కాబట్టి ఎట్లా వస్తుంది లాభం? దీనికంటే డబ్బులు ముద్రిస్తుంది. ముద్రణ ఖర్చు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముద్ర ఎంత? 100 కోట్లు ముద్రించింది, ఖర్చు ఎంత అయింది? 50 కోట్లు. మిగిలిన 50 కోట్లు లాభం అంటారు. కానీ లాంగ్వేజ్లో లాభం అనకూడదు, సినరేజ్ అనాలి.
సినరేజ్ ఈజ్ ద ప్రాఫిట్ విచ్ ఇస్ ఎర్న్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద మింటింగ్ ప్రాసెస్. అట్లా దాని ఏంటండి సినరేజ్. కాబట్టి ఇలా మీకు మరి ముద్రించినంతగా అలా ఖర్చు కాదు కదా, కాబట్టి అది దాంట్లో కొంత మిగులుతుంది. ఆ మిగిలిన డబ్బు ఎవరికి ఇస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. దాన్ని సినరేజ్ ఏమంటారండి, సినరేజ్ అని అంటారు. ఓకేనండి, రైట్. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క బ్యాంకింగ్ సెక్టర్ను నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు ఏం తీసుకుంటుందని ఇప్పుడు మనం చేస్తున్నాం. దీంట్లో మనకు క్వాంటిటేటివ్ మెజర్స్ అనేది తీసుకున్నాం. క్వాంటిటేటివ్ మెజర్స్ ఇలా ఇంగ్లీష్లో దీన్ని తెలుగులో పరిమాణాత్మక చర్యలు అనేది ఇక్కడ కాన్సెప్ట్, రైట్. ఎట్లా అనేది ఇక్కడ చూద్దాం. కాబట్టి ఇక్కడ క్వాంటిటేటివ్ మెజర్స్లో నెంబర్ 1, రైట్, నెంబర్ 1 దాంట్లో ఏమొస్తుందంటే యూజింగ్ క్వాంటిటేటివ్ మెజర్స్, రైట్, విచ్ ఆర్ బ్యాంక్ రేట్, రైట్, బ్యాంక్ రేట్. ఓకే, ఇది నెంబర్ 1 చర్య, బ్యాంక్ రేట్. ఓకేనండి. సో ఈ బ్యాంక్ రేట్ ద్వారా ఇది కంట్రోల్ చేస్తుంది. ఓకేనండి. కాబట్టి బ్యాంక్ రేట్ అంటే ఏందనేది ఇక్కడ చూద్దాం మనం, రైట్. బ్యాంక్ రేట్ అంటే ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని తీసుకుందాం. ఇక్కడ పబ్లిక్ జనం అని తీసుకుందాం. ఓకేనా, రైట్. కాబట్టి ఇక్కడ మనం విషయం ఏంటంటే ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇచ్చే లాంగ్ టర్మ్ లోన్స్ పైన వేసే వడ్డీని మనం ఏమంటామంటే బ్యాంక్ రేట్ అంటాం. కాబట్టి బ్యాంక్ రేట్ ఈజ్ ద ఇంట్రెస్ట్ రేట్, రైట్. బ్యాంక్ రేట్ ఈజ్ ద ఇంట్రెస్ట్ రేట్ విచ్ ఈజ్ చార్జ్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ లాంగ్ టర్మ్ లోన్స్. ఓకేనా, రైట్. ఓకే, లాంగ్ టర్మ్ లోన్స్. ఇది బ్యాంక్ రేట్ అనేది మనకు 34లోనే స్టార్ట్ చేశారు. అయితే మనం ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఏం రాయకూడదు అలా, జస్ట్ ఎందుకంటే చాలా పెద్దగా అవుతుంది కాబట్టి వేస్తే దాని గురించి బ్యాంకులు చెప్తే సరిపోతుంది. ఓకేనా, రైట్. కాబట్టి నేను చెప్తాను ఇక్కడ. కాబట్టి ఇక్కడ అంశంలో ఏంటంటే ఇది రుణం ఇస్తుంది. రుణం ఇచ్చినప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి ఏమి ఇవ్వాలండి, ఏమి ఇవ్వాలి, వడ్డీ ఇవ్వాలి కదా, వడ్డీ ఇట్లా ఇస్తుంది. వడ్డీ ఇట్లా ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీని పేరేం పేరు అంటే బ్యాంక్ రేట్. అదండి బ్యాంక్ రేట్, లాంగ్ టర్మ్ లోన్స్ కింద ఇచ్చేస్తుంది. ఈ బ్యాంక్ రేట్ అనేది మనకు మామూలుగా 34లోనే స్టార్ట్ చేసినాం అక్కడ. ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్. సో ఎట్లా నియంత్రిస్తుంది మరి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవాళ ఈ యొక్క దేశం లోపల ఇన్ఫ్లేషన్ ఉందనుకుందాము. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం ఉందనుకుందాము. ద్రవ్యోల్బణం అంటే ద్రవ్య ప్లస్ ఉల్బణం, అంటే ద్రవ్యము ఎక్కువగా ఉన్నట్లు లెక్క. కాబట్టి మనీ సప్లై ఎక్కువ ఉంది అనుకుందాం ఇటు సైడ్. అప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు సక్ అవుట్ ద ఎక్సెస్ మనీ వాట్ పబ్లిక్ హ్యావింగ్. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ డబ్బు ఎక్కువ ఉందంటే వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఓకేనా, రైట్. కాబట్టి కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు లోన్ తీసుకోవద్దు. ఇక ఎవరు తీసుకోవద్దు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ తీసుకుంటే ఏం చేస్తారు, వీళ్ళు మళ్ళీ లోన్ ఇస్తారు వీళ్ళకి. కాబట్టి లోన్ తీసుకోవద్దంటే, వీళ్ళు లోన్ కోసం రావద్దంటే వడ్డీ ఏం చేయాలి, పెంచాలి. కాబట్టి ఇన్ఫ్లేషన్ పీరియడ్ లోపల మనకు ఈ బ్యాంక్ రేట్ అనేది ఏం చేస్తారండి, పెంచుతారు. అది కాన్సెప్ట్. కాబట్టి ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ బ్యాంక్ రేట్ ఈస్ ఇంక్రీజ్డ్. బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రివర్స్లో ప్రతి ద్రవ్యోల్బణం ఉందనుకుందాం, డీఫ్లేషన్ ఉందనుకుందాం. డీఫ్లేషన్ అంటే దాని అర్థం ఏంటంటే డబ్బులు లేవు అనుకుందాం. డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి, రుణాలు ఇవ్వాలి. రుణాలు ఇవ్వాలంటే వడ్డీ ఏం చేయాలి, తగ్గించాలి. కాబట్టి డీఫ్లేషన్ పీరియడ్లో ఇక్కడ బ్యాంక్ రేట్ అనేది ఏమవుతుందండి, తగ్గుతుంది. ఇది కాన్సెప్ట్. కాబట్టి ఈ రకంగా ఆర్థిక వ్యవస్థను నియంత్రించడం లోపల ఈ బ్యాంక్ రేట్ అనేది ఉపయోగపడుతుందనే విషయము ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనండి, రైట్. ఓకేనా, రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేఫ్గా ఉండటానికి ఏం చేస్తుందంటే కొన్ని పత్రాలు ఇస్తాను చెప్పాను. అంటే వెన్ ఎవర్ దే ఆర్ ఇన్ క్రైసిస్,
రైట్. దే కెన్ యూజ్ ద పేపర్స్ విచ్ ఆర్ గివెన్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిడీస్ అంటారు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్. ఏమన్నా సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ అంటారు. ఓకేనండి, రైట్. ఓకే, కాబట్టి ఇవి వీళ్ళు సేఫ్గా ఉపయోగించుకుంటారు, ప్రాబ్లం ఉన్నప్పుడు అమ్మేస్తుంటారు. ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ బ్యాంక్ రేట్ మనం ఏమంటామంటే డిస్కౌంట్ రేట్ అని కూడా అంటారు. ఏమంటారు? డిస్కౌంట్ రేట్ అని కూడా అంటారు. ఏది? బ్యాంక్ రేట్ను. ఇక్కడ డిస్కౌంట్ రేట్ అని ఎందుకంటారంటే ఇక్కడ మనకు అంశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీళ్ళకు ఇది వీళ్ళు వేరే బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నా, అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకు వీళ్ళు లోన్ ఇచ్చిన, అర్థమైందా? సో ఇక్కడ ఏమైతే పేపర్స్ కొన్ని ఉంటాయి, పేపర్స్. ఆ పేపర్స్ ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర పేపర్ ఉంది, కానీ ఆ పేపర్ వల్ల వీళ్ళకి 3 months తర్వాత వీళ్ళకు డబ్బులు వస్తాయి, 3 months తర్వాత డబ్బులు వస్తాయి, కానీ ఇప్పుడు డబ్బులు అవసరం ఉన్నాయి. ఈ పేపర్ చూపిస్తే ఆర్బీఐ చేస్తే డబ్బులు ఇచ్చేస్తుంది డిస్కౌంట్ చేసుకొని. మీకు రావాల్సింది ఎప్పుడు? 3 నెలల తర్వాత కదా, ఇప్పుడు ఇస్తున్నారు కదా, 3 నెలల వడ్డీ ఏం చేస్తే ముందే దాన్ని డిస్కౌంట్ అంటారు. అందుకే దీన్ని డిస్కౌంట్ రేట్ ఎందుకంటారంటే మీకు రావాల్సిన వడ్డీ ముందే తీసుకుంటే కొంత అమౌంట్ ఏం చేస్తుంది, తీసుకుంటుంది, దాన్ని డిస్కౌంట్ రేట్. అది మనం ఎగ్జామ్ రావాల్సిన అవసరం లేదు. బ్యాంక్ రేట్ ఆల్సో రినేమ్డ్ యాజ్ డిస్కౌంట్ రేట్ అని రాస్తాం. కాబట్టి దాని మీనింగ్ తెలిసి ఉండాలి మీకు. కాబట్టి మీకు కొన్ని పత్రాలు ఉన్నాయి, అది 1 year తర్వాత వస్తుందో 6 months తర్వాత వస్తుందో మొత్తం మీద ఫ్యూచర్ డేట్ ఉన్నది, అర్థమైందా? కానీ మీకు ఇప్పుడు డబ్బులు అవసరం ఉన్నవి. యూ కెన్ షో దీస్ పేపర్స్ టు ఆర్బీఐ, దెన్ ఇట్ గివ్స్ మనీ బై డిస్కౌంటింగ్ ద అది, అర్థమైందా? కాబట్టి బ్యాంక్ రేట్ ఆల్సో నేమ్డ్ యాజ్ డిస్కౌంట్ రేట్. ఓకేనా? సో ఇది లాంగ్ పీరియడ్ లోన్సా, షార్ట్ పీరియడ్ లోన్సా? లాంగ్ పీరియడ్ లోన్స్. ఓకేనా? లాంగ్ పీరియడ్ లోన్స్. తర్వాత ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది? పెరుగుతుంది. డిఫ్లేషన్ ఏమవుతుంది? దట్స్ ఆల్. అది కొంచెం ఉంటే సరిపోతుంది అక్కడ. కాబట్టి ఇది పరిమాణాత్మక చర్యల కిందికి వస్తుంది. ఇప్పుడు బ్యాంక్ రేట్ను పెంచుతారు, తగ్గిస్తుంటారు కదా, ఎవరు చేస్తుంటారు? ఆర్బీఐ. ఈ బ్యాంకులకు చెప్పి చేస్తుందా, చెప్పకుండా చేస్తుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్బీఐలో గవర్నర్ ఉంటాడు, దానికి పక్కకు 4 ఉంటారు. ఓకేనండి, రైట్. ఈ 5 కలిపి ఏమంటారంటే మనము ఎంపీసీ అంటాం. ఎంపీసీ అంటే ఏంటండి? మానిటరీ పాలసీ కమిటీ. వీళ్ళు 4 to 6 times మీట్ అవుతారు, 4 to 6 times. అదే అంటే జనరల్గా 6 నెలలు అన్నప్పుడు 2 monthsకి ఒకసారి రావచ్చు, ఒకసారి పరిస్థితులు బాగున్నప్పుడు 3 నెలలకు వచ్చు. అందుకోసమే 4 to 6 times అన్నాం. 6 times అంటే జనరల్గా 2 నెలలకు ఒకసారి. పరిస్థితులు బాగా లేవంటే వాళ్ళు తీసుకోవచ్చు. కాబట్టి 4 to 6 months వాళ్ళంటే 4 to 6 times వాళ్ళు మీట్ అవుతారు. ఒకటి. రెండవది, ఇప్పుడు ఈ మీట్ అయ్యేటప్పుడు బ్యాంక్ రేట్ పెరుగుతుందా తగ్గుతుందా అనే సంగతి వీళ్ళకి తెలియదు కాబట్టి దీన్ని ఏమంటారు? మన బ్యాంక్ రేటు చర్యను, పరిమాణ చర్యను ఇండైరెక్ట్ మెజర్స్ అంటారు. ఏమంటారు? ఇండైరెక్ట్. కాబట్టి పరిమాణాత్మక చర్యను పరోక్ష పద్ధతి అంటారు, డైరెక్ట్గా ఉండదు అక్కడ. ఓకేనా? కాబట్టి క్వాంటిటేటివ్ మెజర్స్ ఆర్ ఇండైరెక్ట్ మెజర్స్, క్వాంటిటేటివ్ మెజర్స్. అది కాన్సెప్ట్. ఎందుకోసం అంటే ఇలా రేపు ఎంపీసీ మీట్ అవుతున్నప్పుడు మీరు ఎస్బీ మేనేజర్ అడిగి, సార్ రేపు పెరుగుతుందా తగ్గుతుంది నాకేం తెలుసు అంటాడు, ఐ డోంట్ నో అంటాడు. అంటే అర్థం ఏంది? వీళ్ళకి తెలియలేదు కాబట్టి ఇండైరెక్ట్, తెలిస్తే డైరెక్ట్. అది కాన్సెప్ట్. కాబట్టి కాన్సెప్ట్ పరిమాణాత్మక చర్య తీసుకుంటారు. అది 34లో స్టార్ట్ అయినాయి. దాంట్లో మొదటిది మనం బ్యాంక్ రేట్ అంటున్నాం. బ్యాంక్ రేట్ అంటే ఏంది? అది లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా తగ్గుతుందా, ఇదన్నీ మనకు ఒక ఐడియా అనేది ఇక్కడ ఉండాలి. ఓకేనండి? అయితే ఇదంతా మనకు జస్ట్ నాలెడ్జ్ మన తెలవాలి, కానీ రాసేటప్పుడు ఈ వ్యవస్థను రాస్తే ఒక బ్యాంక్ రేట్ గురించి పేజ్ అయిపోతుంది. అదే అందుకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనండి? ఇది ఫస్ట్ ఏంటండి? బ్యాంక్ రేట్. రైట్ అండి? తీసేద్దాం. కాబట్టి ఫస్ట్ వన్ బ్యాంక్ రేట్. సో క్వాంటిటేటివ్ మెజర్స్, ఓకేనండి, బ్యాంక్ రేట్. ఇదంతా మీకు నోట్స్లో మీకు ఉంటుంది. అయితే ఎంత రాయాలో అంత రాసినాం అక్కడ మాకు. ఓకేనా? రైట్. ఇది ఫస్ట్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ మెజర్స్లో రెండవది ఏందో చూపిస్తాను. రెండవది రైట్, సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. ఇది కూడా మీకు తెలుసు, క్యాష్ రిజర్వ్ రేషియో. దీని తెలుగులో ఏమందామని? నగదు నిల్వల నిష్పత్తి. నగదు నిల్వల నిష్పత్తి అని మనం ఎస్ అంటుంటాం. ఓకేనండి? రైట్. సో బ్యాంక్ రేట్ అనేది వడ్డీ, అది స్వల్పకాలిక వడ్డా, దీర్ఘకాలిక వడ్డీ?
దీర్ఘకాలిక వడ్డీ. జనరల్ 1934 ఆ ప్రాంతంలోనే స్టార్ట్ చేసిండ్రు. ఓకేనా, ఆ విషయం అర్థం చేసుకోవాలి. సో బ్యాంక్ రేట్ ఆల్సో నేమ్డ్ యాజ్ డిస్కౌంట్ రేట్. ఏమండి, డిస్కౌంట్ రేట్. ఓకేనా, రైట్. ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది? పెరుగుతుంది. డిఫ్లేషన్లో తగ్గుతుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్లో బ్యాంక్ రేట్ పెరుగుతుంది అన్నప్పుడు, ఇన్ఫ్లేషన్లో బ్యాంక్ రేటు ఏమైనా పెరుగుతున్నప్పుడు ఇప్పుడు దీన్ని మనం కాంట్రాక్షన్ అందామా లేకపోతే ఎక్స్పాన్షన్ అందామా? ఎస్ ఆన్సర్. ఎందుకు? తీసుకుంటున్నారు కాబట్టి. అర్థమైందా? ఒకవేళ డబ్బులు పంచితే ఎక్స్పాన్షన్ అవుతుంది. వడ్డీ పెరుగుతుందంటే రుణాలు తగ్గిపోతాయి, వడ్డీ తగ్గితే రుణాలు పెరుగుతాయి. కాబట్టి ఆ విషయం మనం చేసుకోవాలి. అక్కడ ద్రవ్యోల్బణ కాలంలో మనం చేసేది కాంట్రాక్షన్, ప్రతి ద్రవ్యోల్బణ చేసేది ఎక్స్పాన్షన్. అర్థమైందా? రైట్. అట్లా జస్ట్ అంటే మనకు విషయం ఏంటంటే కాన్సెప్ట్ అనేది క్లారిటీగా ఉండాలి, ప్లస్ స్పాంటేనియస్గా మనం చెప్పే విధంగా ఉండాలి. గుర్తు చేసుకునే విధంగా ఉండకూడదు. గుర్తు చేసుకునే విధంగా ఉన్నది అన్నప్పుడు దాన్ని మళ్ళీ కొంచెం రిపీట్ చేసుకొని మళ్ళీ స్పాంటేనియస్ ఏదైనా ఓపెన్గా ఉండేది. ఎందుకంటే ఇది స్టేట్ వైడ్ ఎగ్జామ్ కాబట్టి మనం కొంచెం పెద్దతనంగా ఆలోచించాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు సిఆర్ఆర్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్కడ పబ్లిక్. ఓకేనండి, రైట్. ఇప్పుడు సిఆర్ఆర్, ఇక్కడ ఈ ఎస్బీఐ వాళ్ళు కొంత క్యాష్ను ఇక్కడ పెట్టాలా, క్యాష్ను కొంత పెట్టాలా. కాబట్టి ఇది వీళ్ళకి వచ్చే డబ్బులు ఏంది? ఇక్కడ డిపాజిట్ల ద్వారా వచ్చిన డబ్బును ఇక్కడ పెట్టాలా కాన్సెప్ట్. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ 120 crores వచ్చింది అనుకుందాం. 120 crores ఎంత పెట్టాలి కాదు, ఇక్కడ వీళ్ళకు పక్క బ్యాంక్ నుంచి అప్పులు ఉండొచ్చు, డెట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెట్ ఒక 20 కోట్లు అనుకుంటే ఎంత? 100 కోట్లు. కాబట్టి 100 కోట్లలో ఎంత పెట్టాలా? సిఆర్ఆర్. దీన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. కాబట్టి దీన్ని ఏమంటారంటే 100 కోట్లను ఎన్డిటిఎల్ అంటారు. ఎన్డిటిఎల్ అనేదండి నెట్ డిమాండ్ టైమ్ లయబిలిటీస్ అంటాం. పక్క నెట్ మనకు కాదు, నెట్ అంటే ఖర్చులు బొంగ. ఎంత ఖర్చున? 20 కోట్లది. కాబట్టి వి ప్రొక్యూర్డ్ డిపాజిట్స్. డిపాజిట్ మీన్స్ డిమాండ్ డిపాజిట్స్ అండ్ టైమ్ డిపాజిట్స్. ఇవి రెండు మళ్ళీ తిరిగి ఇవ్వాలి కాబట్టి ఈ రెండు లయబిలిటీస్ అంటే అప్పులు ఇవి. కాబట్టి బోత్ డిమాండ్ టైమ్ లయబిలిటీస్, బట్ వీ హ్యావ్ టు డిడక్ట్ ద అమౌంట్ విచ్ టేకెన్ ఫ్రమ్ నైబరింగ్ బ్యాంక్. ఓకేనా, 20 crores జస్ట్ అజ్యూమ్. దెన్ ద రెసిడ్యువల్ అమౌంట్ విచ్ ఈస్ 100, ఆఫ్ విచ్ సంథింగ్ ఈజ్ కెప్ట్ విత్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ డిసైడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత చెప్తా అంతే మనం పెట్టాలా. కాబట్టి ఇక్కడ ఎన్డిటిఎల్ అనే పదాన్ని ఉపయోగిస్తాం టెక్నికల్ ఎన్డిటిఎల్. కాబట్టి ఎన్డిటిఎల్లో వీళ్ళు చెప్పినంత ఇక్కడ పెట్టేసేయాలి. ఇది క్యాష్ కాబట్టి దీన్ని రిజర్వ్స్ అన్నాం. ఏమన్నా? రిజర్వ్స్ అన్నాం. అట్లా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో ద్రవ్యోల్బణం ఉంది, ఇన్ఫ్లేషన్ ఉంది. అప్పుడు సిఆర్ ఏం కావాలా? పెరగాల. వెనెవర్ ఇన్ఫ్లేషన్ presence in the market, we should try to suck out excess money what the market is having. కాబట్టి ఇన్ఫ్లేషన్లో సిఆర్ఆర్ పెరుగుతుంది. ఓకేనా, రివర్స్ పొజిషన్ డిఫ్లేషన్లో సిఆర్ఆర్ తగ్గుతుంది. సో కాబట్టి ఆర్బీఐ కెన్ కంట్రోల్ ద బ్యాంకింగ్ సెక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ సిఆర్ఆర్ ఆల్సో. సిఆర్ఆర్. ఓకేనండి, రైట్. సో ఇక్కడ మన కాన్సెప్ట్లో ఇవాళ మనకు 2000 రూపాయల నోటు మనము తీసుకున్నప్పుడు బ్యాంకుల దగ్గరికి డబ్బు ఎక్కువ వచ్చింది. కాబట్టి ఏం చేశారంటే ఇక్కడ ఐసిఆర్ఆర్ అని పెట్టారు. ఎందుకు? అది ఎక్స్ట్రా కదా. 2000 రూపీస్ నోటు మనం ఏది ముద్రించినాం ఎక్స్ట్రా. ఎందుకు ముద్రించినాం అంటే రీమానిటైజేషన్ కోసం. డిమానిటైజేషన్లో జనాలు ఎక్కువ క్యూ కడితే వశపడక 2000 ముద్రించినాం. దాన్ని బ్యాగ్ తీసుకోరు కదా. బ్యాగ్ తీసుకున్నప్పుడు అయితే డబ్బులు వస్తాయి దగ్గరికి. వచ్చినప్పుడు ఏం చేశారంటే కొంచెం ఎక్స్ట్రా సిఆర్ రూపాయలు, దాన్ని ఐసిఆర్ ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో. అది ఏం చేశారంటే 10% వేసారు. నేను ఐసిఆర్ఆర్ అంటే రాశాను మీకు, ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి మనం సరిపోతుంది, కానీ మీకు అర్థం కావాలి అక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటంటే 2000 రూపీ నోటును మనం బ్యాక్ తీసుకున్నాం, విత్డ్రాల్, దెన్ బ్యాంక్స్ ఆర్ హ్యావింగ్ హై మనీ. ఓకే, దట్స్ వై ఐసిఆర్ఆర్ హైస్ బీన్ ఇంక్రీజ్ 10%. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తగ్గిస్తారు, టెంపరీ. అదేనా అట్లా. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందులో నుంచి ఆ షార్ట్ పీరియడ్ కోసం ఐసిఆర్ఆర్ చేసి ఎంత ఐసిఆర్ఆర్ 10%. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, రైట్. సో క్వాంటిటేటివ్ మెజర్స్ లోపల మనకు రైట్ ఏది క్యాష్ రిజర్వ్ రేషియో కూడా ఎస్ అయిపోయిందండి. ఓకేనండి,
రైట్. సో ఈ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది ఎప్పుడంటే May 19, 2023 నుండి July 28, 2023 మధ్యలో ICRR రైట్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఇక్కడ SLR, క్వాంటిటీ మెజర్స్ SLR, క్వాంటిటీ మెజర్స్ SLR, ఇది కూడా మీకు తెలుసు, డిస్కస్ చేసిన నేను మీతోటి. రైట్. SLR స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, చట్టబద్ధ ద్రవ్యత్వపు నిష్పత్తి అని మనం చెప్పినాం. ఓకేనండి? రైట్. ఇక్కడ కాన్సెప్ట్లో ఇది ఓకే, ఇది 1949 ఆ టైంలో దాన్ని స్టార్ట్ చేసినాం. ఆ ఇయర్ కూడా ఏమవుద్ది మీకు, జస్ట్ కంటెంట్ ఇక్కడ. తర్వాత ఎంత కూడా వేయొద్దు, ఇక్కడ నెంబర్ CRR ఇంత 4.5 ఇది ఏం నెంబర్లు వేయద్దు మీరు, ఎందుకోసం అంటే అది మారుతూ ఉంటుంది కాబట్టి అది వేయకుండా వీల్లేదు, జస్ట్ మీరు కంటెంట్ చెప్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ SLR స్టాట్యుటరీ. SB అనేది ఇక్కడ ఎస్ పెట్టాలా, క్యాష్ రూపంలో కావచ్చు, నెక్స్ట్ గోల్డ్ రూపంలో కావచ్చు, నెక్స్ట్ బాండ్స్ రూపంలో కావచ్చు, ఏ రూపంలో పెట్టవచ్చు. కాబట్టి ఇవేం చేస్తాయంటే తెలివిగా క్యాష్ పెట్టకుండా గోల్డ్లో కానీ లేకపోతే ఎందుకోసం క్యాష్ మీద వడ్డీ ఇవ్వరు కదా, అందుకోసం. ఓకేనా? రైట్. సో మొత్తం మీద ఇది SLR. ఇక్కడ కూడా ఎట్లా చేస్తారంటే NDTLలోనే చేస్తారు. NDTL అంటే ఏంటి? నెట్ డిమాండ్ టైం లయబిలిటీ. మీకు ఏది పక్కకు అప్పులు పోగానే మీరు లెక్క పెట్టుకోవచ్చు. ఓకేనండి? ఆ విషయం అది తెలుసుకోవాలి. సేమ్ యాక్షన్ ఇన్ఫ్లేషన్ ఏమవుతుందండి? SLR పెరుగుతుంది. డిఫ్లేషన్లో సేమ్. ఇక్కడ ద్రవ్యోల్బణంలో SLR పెరుగుతుంది, ప్రద్రవ్యోల్బణంలో SLR ఏమవుతుందండి? తగ్గుతుంది. సేమ్ యాక్షన్. ఓకేనండి? ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి CRR SLRలో ఏది ఎఫెక్టివ్ అని ఉంటే మనకు CRR ఎఫెక్టివ్ ఉంటుంది. ఎందుకు ఎఫెక్టివ్ ఉంటుంది? అది ఓన్లీ క్యాష్లో కాబట్టి. ఇది వీళ్ళు తప్పించుకుంటారు. ఇక్కడ జనం దగ్గర నుంచి గోల్డ్ లోన్స్ తీసుకొని దాని వాళ్ళపైన వడ్డీ వేస్తారు. ప్లస్ వీళ్ళ దగ్గర బాండ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్పుడప్పుడు వీళ్ళకు బాండ్స్ అమ్ముతూ ఉంటారు. ట్రెజరీ బిల్స్ అనే బాండ్స్ని అమ్ముతూ ఉంటారు. ఓకేనా? తర్వాత ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేది అమ్ముతుంటారు. ఓకేనా? కాబట్టి వీళ్ళ దగ్గర కొన్ని బాండ్స్ ఉంటాయి. ఓకేనండి? రైట్. కాబట్టి మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ అని కూడా ఒకటి ఉంటుంది. 3 రకాల బాండ్లు రిలీజ్ చేసినప్పుడు అమ్మేది RBI వాళ్ళకి, కొనేది ఎవరు? SBI వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు. కాబట్టి అట్లా బాండ్స్ ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు దీర్ఘకాలిక రుణాలు అవసరమైనప్పుడు ఇక్కడ మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ అని ఒకటి చెప్తుంటారు. whenever government of India needed long-term loans, some bonds are released by the government of India, sold by the RBI, purchased by the banks. So the treasury bills ఏంటంటే ఇవి ఒక స్పెసిఫిక్ పీరియడ్కి ఉంటాయి. అదేవిధంగా సో 91 days అని ఉంటుంది. ఓకేనా? 14 days అని ఉంటుంది, 182 days ఉంటుంది, 364 days ఉంటుంది. ఇది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ఏంటంటే ఓపెన్ గడ ముందు నిర్ణయించారు వడ్డీ. ఓపెన్గా వాళ్ళు ఇది యాక్షన్ చేస్తుంటారు, దాన్ని బట్టి వడ్డీ చేస్తుంటారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ 3 types ఆఫ్ బాండ్స్ ఫర్ ఇట్స్ నీడ్స్. ఓకేనా? ఫస్ట్ ఏంటండి? మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్, మార్కెట్ స్థిరీకరణ ఓకేనా విధానం. రెండవది ట్రెజరీ బిల్స్. మూడోది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓకేనా? అది. కాబట్టి ఈ బాండ్స్ ఎవరి దగ్గర ఉంటాయి? బ్యాంకుల దగ్గర ఉంటాయి. ఆ బాండ్స్ని ఏం చేస్తారు? RBI చూపిస్తుంది. ఇక్కడ వడ్డీ వస్తుంది, అక్కడ చూపిస్తారు, సేఫ్లో ఉంటుంది. అదేనా? కాబట్టి ఈ SLR CRRలో ఎఫెక్టివ్ ఏంటంటే CRR నాట్ SLR. ఓకేనా? రైట్. కాబట్టి ఇది కూడా NDTLలో చూపిస్తారనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది రిజర్వ్స్ కిందనే వస్తుంది. ఇది కూడా రిజర్వ్స్ కిందనే వస్తుంది. ఓకేనండి? రైట్. సరే. కాబట్టి ఈ క్వాంటిటీ మెజర్స్ లోపల ఇలా మనకు ఇంకా ఏమొస్తుంది అంటే రైట్ ఓకే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేది ఒకటి వస్తుంది. సో ద్రవ్యత్వ సర్దుబాటు
రైట్. సౌకర్యం, ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యం. ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యం. దీని ద్వారా కూడా మనము ఇది చేస్తుంటాం. ఎట్లా చూద్దాం ఇక్కడ. రైట్. కాబట్టి మన కాన్సెప్ట్ ఏంటంటే ఏ రకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రణ చేస్తుంది అనేది క్వశ్చన్. ఆ క్వశ్చన్లో మనం వీటికి ఉన్నటువంటి అంతరార్థాలు రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా కూడా మనం అబ్రివేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే కరెక్షన్ చేసేవాళ్ళు మేధావులు, వాళ్ళంతా తెలిసిపోతుంది. కాబట్టి మనం అనవసరంగా పెద్ద ఎత్తున చేసుకొని టైము వేస్ట్ చేసుకోవడం అవసరం లేదు. ఓకేనా. రైట్. ఇప్పుడు దీన్ని ఎల్ఏఎఫ్, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. ఇక్కడ మన కాన్సెప్ట్లు ఏంటంటే దీంట్లో రెపో రేటు, రివర్స్ రెపో రేట్ అనేది రెండు ఉంటాయి ఇక్కడ. ఓకేనండి. రైట్. ఇక్కడ కాన్సెప్ట్లో 1947 నుంచి 1991 వరకు, ఆ తర్వాత ఈ సంస్కరణలు వస్తాయి కదా, ఈ సంస్కరణలు 1992లో రెపో రేట్ అని, తర్వాత ఈ 1996లో రివర్స్ రెపో రేట్ అని రెండు చేశారు. ఇవి కూడా వడ్డీ రేట్లే. దీస్ ఆర్ ఆల్సో ఇంట్రెస్ట్ రేట్స్. ఓకేనా. కాకపోతే దాని నేచర్ వేరు, దీని నేచర్ వేరు. ఓకేనండి. అది ముందు దాని గురించి డిస్కస్ చేస్తాను. చేసిన తర్వాత ఎట్లుంటుందో చెప్పెడతాను. ఓకేనా. రైట్. మొత్తం మీద ఆఫ్టర్ పోస్ట్ రీఫార్మ్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే ఈ రెండు షార్ట్ పీరియడ్ కోసము చేసేటి. ఇప్పుడు ఇక్కడ ఒక బ్యాంకు డబ్బులు అవసరం ఉంటే ఆ బ్యాంకు పక్క బ్యాంకు నుంచి తెచ్చుకునేది. కాబట్టి పక్క బ్యాంకు తెచ్చుకున్నప్పుడు ఏమైందంటే ఆ పక్క బ్యాంకు ఎక్కువ వడ్డీ వేసేది. అదేనా. సో నైబరింగ్ బ్యాంక్. ఈ పక్క బ్యాంక్ వేసే వడ్డీ ఎవరు నిర్ణయిస్తారంటే ఈ ముంబైలో కొన్ని బ్యాంకులు నిర్ణయిస్తాయి. అది ఆర్బీఐ నిర్ణయిస్తుంది ముంబైలో. అట్లా. సో ఆ వడ్డీ రేట్ని మనం ఏమంటామంటే ఇలా మిబోర్ అంటారు, ముంబై ఇంటర్ బ్యాంకింగ్ ఆఫర్ రేట్స్. ఏమండి, ముంబై ఇంటర్ బ్యాంకింగ్ ఆఫర్ రేట్స్. అండి. సో కాబట్టి అక్కడ వడ్డీ ఎక్కువ ఉండేది. వీళ్ళు ఏం చేసేదంటే, మీరు అడగవచ్చు ఎందుకు తీసుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు, ఆయనకు 1000 కోట్లు కావాలా, వీళ్ళ దగ్గర 900 కోట్లే ఉన్నాయి, ఇంకో 100 కోట్లు కావాలా, మంచి పార్టీ కాబట్టి 100 కోట్లే కదా పక్కన తీసుకోవచ్చు. 3-4 డేస్ 1 డేనో ఎంతో అనుకుని తెచ్చుకుంటారు. కానీ వాడు ఇదే సమయాన్ని కూడా చేస్తాడు, వాడు వడ్డీ ఎక్కువ ఇస్తాడు. అది ఎవరు నిర్ణయిస్తారంటే ఆర్బీఐ కాదు, గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ ముంబై. అర్థమైంది. దాని పేరు మిబోర్ కెన్ డిసైడ్ ద ఇంట్రెస్ట్ రేట్స్. ఓకే, విచ్ ఇస్ టేకెన్ బై ద బ్యాంక్స్ అమంగ్ దెమ్సెల్వ్స్. వాళ్ళ మధ్య వాళ్ళు తీసుకుంటారు కదా, అదన్నమాట. పాయింట్ మీకు అర్థమైందా. సో ఇప్పుడు ఇది రావడం వల్ల ఏంటంటే ఈ ప్రాబ్లం పోయింది. మిబోర్ ప్రాబ్లం తీసుకుంటున్నాయి, బట్ ప్రాబ్లం పోయింది. ఓకేనండి. రైట్. ఇక్కడ కాన్సెప్ట్ మనకి ఏమర్థమవుతుందంటే ఈ ఎల్ఏఎఫ్ అంటే ఏంది అనేది మనం డిస్కస్ చేస్తాం కదా, అది చేద్దాం. రైట్. ఓకే. ఇప్పుడు లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ లోపల మనకు ఆరా ఉంటుంది. ఇప్పుడు అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనండి. తర్వాత ఇక్కడ పబ్లిక్ కదా, ఇట్లా. రైట్. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు డబ్బులు అవసరమైనప్పుడు స్వల్పకాలానికి తీసుకుంటుంది, డబ్బులు వస్తున్నాయి. ఇది రెపో రేట్. Whenever State Bank of India needed money for a short period, takes money from Reserve Bank of India. So Reserve Bank of India gives money to SBI, but it charges interest rate. The interest rate named as repo rate. Okay నండి. రైట్. సో ఇప్పుడు ఇక్కడ అదే రకంగా ఇక్కడ అంశం ఏంది, ఇక్కడ క్రంచ్ అంటే డబ్బులు లేనప్పుడు. అదే రకంగా ఎస్బీఐ డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు లోన్లు తీసుకునే వారు ఎవరు లేరు, అప్పుడు ఏం చేస్తుందంటే ఈ డబ్బులను ఇక్కడ ఆర్బీఐ పెట్టేస్తుంది. దీన్ని రివర్స్ రెపో రేట్. ఓకేనా. ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు కాబట్టి రెపో రేట్ అనేది ఇంట్రెస్ట్ రేటే, రివర్స్ రెపో రేట్ కూడా ఇంట్రెస్ట్ రేటే. అర్థమైంది. ఈ రెండింటిని ఎవరు నిర్ణయిస్తారంటే ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఆర్బీఐ నిర్ణయిస్తుంది. బోత్ ఆర్ఆర్ అండ్ RRR decided by the RBI.
ఇప్పుడు తీసుకునేది ఇవ్వరు ఈ ఆర్బీఐ, అయినా నిర్ణయించేది ఇచ్చేది అదే, నిర్ణయించేది. ఈ రెండింటి కలిపి ఏమంటారంటే ఎల్ఈఎఫ్ అంటారు, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటారు. ఈ రెండింటి ఆధారంగా ఆర్థిక వ్యవస్థను నియంత్రించే ప్రయత్నం చేస్తుంటారు. ఓకేనండి, అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవాళ డబ్బులు లేనప్పుడు ఆర్ఆర్ ద్వారా ఇటు వస్తుంది, డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఇటు ఇస్తుంది, ఎక్సెస్. ఓకేనా, ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో మొత్తం మీద ఈ రెండింటిని కలిపి ఎల్ఈఎఫ్ అనేది ఆర్ఆర్ అండ్ ట్రిబుల్-ఆర్ అని ఉంటుంది. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మనకు ఎట్లా అడ్జస్ట్మెంట్ జరుగుతుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఓకేనండి, సరే. ఉన్నప్పుడు ఎందుకోసం అంటే వీళ్ళు డిపాజిట్ డబ్బులు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు డబ్బులు తీసుకుపోయి అక్కడ వేసుకోవాలి, లేదా నష్టపోతారు వీళ్ళు, అట్లా ఆదుకుంటుంది. ఓకేనా, ఇది ఎప్పుడు వచ్చింది? 1996లో. ఇది ఎప్పుడు వచ్చింది? 1992లో వచ్చింది, పోస్ట్ రిఫార్మ్స్. ఓకేనా, మనం ఒకటి ఏమనుకున్నామంటే ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు, ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు వడ్డీలు ఏమవుతాయండి? పెరుగుతాయి. డిఫ్లేషన్ ఉన్నప్పుడు ఏమవుతాయండి? తగ్గుతుంది. ఇది సూత్రము మామూలు సూత్రం కాదు, ఇది బండ సూత్రము. అదే ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ గో అప్. ఇన్ ద పీరియడ్ ఆఫ్ డిఫ్లేషన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ గో డౌన్. వడ్డీలు పెరుగుతున్న వెంటనే కాంట్రాక్షన్, తగ్గుతున్న వెంటనే ఎక్స్పాన్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇది వడ్డీ రెండు వడ్డీలే. కానీ ఇది విచిత్రంగా ఏంటంటే ఇది ఇటు ఇస్తున్నప్పుడు వడ్డీ ఇది, కానీ ఇన్ఫ్లేషన్ రెండు పెరుగుతాయి, డిఫ్లేషన్ రెండు తగ్గుతాయి. అది బండ సూత్రం, అంతే, మారదు అది. అర్థమైందా? సో ఇది ఎట్లా అడ్జస్ట్మెంట్ అవుతుంది అనేది మనం ఇక్కడ జస్ట్ చూద్దాం ఇక్కడ, రైట్? ఓకే, కాన్సెప్ట్ ఏంటంటే ద్రవ్యోల్బణ కాలంలో వడ్డీలు పెరుగుతాయి. ఏ వడ్డీ? ఏదైనా కావచ్చు. ప్రద్రవ్యోల్బణ వడ్డీలు తగ్గుతాయి. ఏ వడ్డీ తగ్గుతుంది? ఏదైనా కావచ్చు. అది కాన్సెప్ట్. ఓకేనండి, రైట్. సో ఇక్కడ కాన్సెప్ట్లు ఏంటంటే ఇలా మనకు ఇలా ట్రిబుల్-ఆర్, డబుల్-ఆర్. ఓకేనండి, ఇప్పుడు మీరు ట్రిబుల్-ఆర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తున్నదా, తీసుకుంటున్నదా? ఎస్, కాబట్టి టేకెన్. ఇక్కడ ఇస్తుంది, గివెన్. ఓకేనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఇప్పుడు ఇటు సైడ్ మనం ఏమనుకున్నామంటే ఇన్ఫ్లేషన్ అనుకుందాము, ఇటు ఏమనుకుందామంటే డిఫ్లేషన్ అనుకుందాం. ఓకేనా, డిఫ్లేషన్, రైట్? ఓకే, ఇప్పుడు మనకు ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ పక్క పెట్టి ఇన్ఫ్లేషన్ చూద్దాం. ఇన్ఫ్లేషన్ లోపల, రైట్, ట్రిబుల్-ఆర్ను పెంచుతుంది. ఓకే, ట్రిబుల్-ఆర్ను పెంచినప్పుడు అది, కాబట్టి ఇక్కడ ద్రవ్యోల్బణం ఉన్నది అన్నప్పుడు ట్రిబుల్-ఆర్ను పెంచుతుంది. ట్రిబుల్-ఆర్ను పెంచినప్పుడు ఈ ఎస్బీఐ దగ్గర డబ్బులు ఏం చేస్తుంది? RBI పెట్టేస్తుంది, అడ్జస్ట్మెంట్. కాబట్టి RBI ఇంట్రెస్టెడ్ టు టేక్ లోన్ ఫ్రమ్ SBI. వై? బికాజ్ SBI ఈజ్ హ్యావింగ్ మోర్ మనీ. కాబట్టి ఏమైతే ఇక్కడ ఇంట్రెస్ట్ రేటు పెరిగింది. ఏ రూపంలో? ఎస్, అర్థమైందా? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫ్లేషన్ అనుకుందాం. ఆర్ఆర్ ట్రిబుల్ చెప్పుకుందాం. డిఫ్లేషన్ అంటే ఏంది? డబ్బులు లేవు జనాల దగ్గర, డబ్బులు లేవు. ఈ ఎస్బీఐ ఏం చేస్తుంది అంటే, సార్ డబ్బు తీసుకోండి సార్ అంటది. అర్థమైందా? కానీ డిఫ్లేషన్లో వడ్డీ ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? సూత్రం తగ్గాలి కదా. కాబట్టి ఇప్పుడు ఎస్బీఐ ఏం చేస్తుంది అంటే జనాలకు ఇవ్వకుండా, సార్ నా డబ్బు తీసుకోండి సార్ అంటది. కానీ ఆర్బీఐకి ఇంట్రెస్ట్ లేదు, కానీ వీళ్ళు వస్తుండ్రు, తీసుకుంటారు, ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. సో అప్పుడే పోతారు. అడ్జస్ట్మెంట్ అనమాట. కాబట్టి రెండు విషయాలు చూసినట్లయితే ఇన్ఫ్లేషన్లో దీన్ని పెంచుతుంది, డిఫ్లేషన్లో దీన్ని
తగ్గిస్తామని. చూసారా, ఇది కనెక్షన్ అన్నమాట, ఇది అడ్జస్ట్మెంట్ అంటారు ఇక్కడ. అందుకే మనం ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేయాలంటే ద్రవ్యోల్బణ కాలంలో అన్ని వడ్డీ రేట్లు పెరుగుతాయి, అది మనకు లోపల తెలిసి ఉండాలి అంతే. ప్రద్రవ్యాలు అన్ని వడ్డీ రేటు తగ్గుతాయి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఈ వడ్డీ రేటు ఒకటే వడ్డీ రేటు తీసుకునే వడ్డీ రేటు, మళ్ళీ పైకి పోయే వడ్డీ రేటు. అది చూడ, ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ తగ్గుతుంది. ఇది అడ్జస్ట్మెంట్స్ అంటారు. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ సేమ్ అంతే. ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనుకోండి, ఇన్ఫ్లేషన్లో ఏం చేస్తుంది, వడ్డీ ఏం కావాలి, పెరగాలి. ఓకేనా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అంశం ఏంటంటే ఇలా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమవుతుంది, సార్ నా డబ్బులు ఏమంటుంది, ఆల్రెడీ ఏమున్నది, ఇన్ఫ్లేషన్. వద్దురాబు నీ అని అంటే, సార్ ఇవ్వండి సార్, అంత పని చేస్తామని చేస్తుంది, పెంచేస్తుంది. ఇప్పుడు డీఫ్లేషన్ లోపల ఆర్బీఐకి ఇక్కడ పెంచాలి, ఇక్కడ తగ్గించాలి. ఆర్బీఐకి ఏం చేస్తుందంటే డబ్బులు ఇవ్వాలని కోరిక, ఎవరికి, ఎస్బీఐకి ఇవ్వాలంటే వడ్డీ ఏం చేయాలి, అంతే తగ్గిస్తుంది. ఇట్లా ఇవి అడ్జస్ట్మెంట్లు అంటారు. కాబట్టి ఎల్ఈఎఫ్ అంటే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. అందుకే నేను ఒకటి చెప్పాను, ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అన్నీ డీఫ్లేషన్ తగ్గుతుంది ఎట్లా అనేది ఇక్కడ. కాబట్టి ఇక్కడ చూస్తే మనకు యాక్చువల్ రివర్స్ ఇంట్రెస్ట్ రేట్లు ఇవి. ఎట్లా రివర్సు, ఆర్ఆర్ అయితేనో ఇచ్చే ఇంట్రెస్ట్, ట్రిపుల్ ఆర్ అయితేనే తీసుకునేది, ఆయన ఒకటి రకంగా ప్రవర్తిస్తానే అవి. దిస్ ఈజ్ ఎల్ఈఎఫ్, లిక్విడిటీ. ఎస్, ఈ పదం ఎప్పుడు అంటే ఫేమస్ అయ్యింది, రైట్, 2000 నుంచి ఫేమస్ అయ్యింది. కాబట్టి ఆర్ఆర్ ఎప్పుడు వచ్చిందండి, ట్రిపుల్ ఆర్ ఎప్పుడు వచ్చిందండి, ఈ రెండింటిని కలిపి ఉపయోగించుకునే కార్యక్రమం 2000 స్టార్ట్ అయింది. దీన్ని ఎల్ఈఎఫ్, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటాం. ఈ రకంగా ఇవాళ ఈ ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ అనేది వేరు చూస్తే బ్యాంకుల అవసరానికి ఉపయోగపడతాయి. బ్యాంకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ట్రిపుల్ ఆర్ ఉపయోగించుకుంటుంది, డబ్బులు లేవు, డబ్బులు ఉపయోగించుకుంటుంది. కానీ మార్కెట్ కోసం ఆర్బీఐ ఉపయోగించుకుంటుంది రెండింటిని ఎల్ఈఎఫ్ ద్వారా. పాయింట్ మీకు అర్థమైందా? అది ఒక బ్యాంక్ ఉంది, తన దగ్గర డబ్బులు లేవు, తెచ్చుకుంటుంది ఆర్ఆర్. ఓ బ్యాంకు డబ్బులు ఎక్కువన్నవి, ట్రిపుల్ ఆర్ ఉపయోగిస్తుంది. కాబట్టి బ్యాంకుల యొక్క ఇండివిజువల్ కోరికలు తీర్చేది ఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ సెపరేట్గా 92, 96. కానీ ఈ రెండింటిని కలిపి ఎవరు ఉపయోగించుకుంటున్నారు? ఎస్, అది మార్కెట్ కోసం. సో ఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ నాట్ ఓన్లీ యూజ్ఫుల్ టు బ్యాంకర్స్ డిజైర్స్ బట్ ఆల్సో ఎస్ కంట్రోల్ ద మార్కెట్ విచ్ కెన్ బి డన్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ద నేమ్ ఈజ్ ఎల్ఈఎఫ్, లిక్విడిటీ. అది కాన్సెప్ట్ పైన అర్థమైందా? అట్లా. కాబట్టి ఇలా బ్యాంకుల కోరిక తీరుస్తున్నది, మార్కెట్ కోరిక కూడా వస్తుంది. మార్కెట్ అనగానే మనం ఉపయోగించేది అట్లా. కాబట్టి ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు సేమ్ మన యాక్షన్ మాత్రం సేమ్, కానీ ఎట్లా అడ్జస్ట్ అవుతుంది అనేది ఇక్కడ పైన అర్థమైందండి, రైట్. కాబట్టి ఈ రెండిట్లో మనం అది రాసినాము, బట్ ఇవంతా మీరు టేబుల్ ఇట్లా వేసడానికి వీల్లేదు, మీ కాన్సెప్ట్ తెలవాలని చెప్పి చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ అంశంలో మనకి ఏంటంటే ఆర్ఆర్ అండ్ ట్రిపుల్ ఆర్ ఇవి బ్యాంకుల కోసం ఉపయోగిస్తాయి. ఎస్, అదేవిధంగా ఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ ఎవరి కోసం ఉపయోగిస్తా అంటే మార్కెట్ కోసం ఉపయోగించుకుంటుంది. ఓకేనా. కాబట్టి ఈ రెండు కాన్సెప్ట్లను బ్యాంకులు ఉపయోగించుకుంటాయి, రెండు కాన్సెప్ట్లను ఆర్బీఐ కూడా ఆర్బీఐ ఉపయోగించబడింది ఎల్ఈఎఫ్, అదేవిధంగా లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. బట్ సూత్రం ఒకటే, మనం చెప్పినాం, సూత్రం ఒకటే, ఇన్ఫ్లేషన్లో గో అప్, డిఫ్లేషన్లో డౌన్, అదొకటే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనండి, సేమ్ సూత్రం. కాబట్టి ఎట్లయితే అనేది మనం చూసుకోవచ్చు. ఓకేనా, తీసిద్దామా, రైట్. సో నెక్స్ట్ ఎల్ఈఎఫ్ తర్వాత క్వాంటిటీ మెజర్స్లో ఎంఎస్ఎఫ్, క్వాంటిటీ మెజర్స్, ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఎస్, కాబట్టి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఎస్, ఉపాంత ప్రామాణీకరణ సౌకర్యం, కాబట్టి కాన్సెప్ట్లో ఇలా బ్యాంకింగ్ లోపల రైట్. సో ఎట్లా అడ్జస్ట్ చేసుకున్నామో అనేది ఇక్కడ మీరు రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ను ఇవాళ బ్యాంకులే కాకుండా ఆర్బీఐ కూడా ఉపయోగించుకుంటుంది. ఏ పేరుతో? ఎల్ఏఎఫ్తో. ఇది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఎస్, ఉపాంత ప్రామాణీకరణ సర్దుబాటు అనే కాన్సెప్టు. ఎస్, ఇది ఓకేనండి. ఇది ఏంటిదంటే 1947 తర్వాత, 1991 తర్వాత, 1992 తర్వాత, 1996 తర్వాత, 2011
2011. ఓకేనా, రైట్. ఓకే, 2011. ఇది ఆర్ఆర్, ఇది RRR, ఇది MSF. ఓకేనా, ఇది షార్ట్ పీరియడ్, ఇది షార్ట్ పీరియడ్, ఇది ఓవర్ నైట్, వెరీ షార్ట్ పీరియడ్, వెరీ షార్ట్ పీరియడ్. కాబట్టి కాన్సెప్ట్లో ఏంటంటే ఓవర్ నైట్ అంటే అతి తక్కువ కాలంలో డబ్బులు అవసరమైతే, రాత్రి అవసరమైతే దే కెన్ యూజ్ MSF, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. కాబట్టి ఇక్కడ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకేనండి, వీళ్ళు ఇక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవచ్చు. అర్జెన్సీ ఇక్కడ, ఓకేనా. 2011 మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. వీళ్ళు సంపాదించిన దాంట్లో NDTLలో 1% తెచ్చుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఒక 1000 కోట్లని 1% తెచ్చుకోవచ్చు, దే కెన్. ఓకేనా, రైట్. అది కొంచెం అప్పుడప్పుడు మారుస్తూ ఉంటుంది. కోవిడ్ సమయంలో 2-3% చేయొచ్చు, అంటే డబ్బులు ఎక్కువ వెళ్ళినప్పుడు మార్చేస్తుంది. జనరల్లీ 1% ఆఫ్ NDTL ఈజ్ టేకెన్ లోన్ ఫ్రమ్ ద RBI ఇన్ అర్జెన్సీ, నేమ్డ్ యాజ్ MSF. ఓకేనండి, రైట్. కాబట్టి స్వల్పకాలంలో తెచ్చుకుంటే RR, స్వల్పకాలంలో ఇచ్చుకుంటే RRR, అర్జెంట్లు తెచ్చుకుంటే ఎస్, అది కాన్సెప్ట్. ఇది కూడా దీంతో కూడా మనకు ఇది కూడా వడ్డీ రేటే కాబట్టి సింపుల్గా ద్రవ్యోల్బణాల వడ్డీ రేట్లు ఎస్ అంతే, సింపుల్ కాన్సెప్ట్. అర్థమైందా, రైట్. సో ఇప్పుడు మీకు కంట్రోలింగ్ కోసం ఒకసారి నేను వీటన్నిటిని ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకేనండి, రైట్. ఇప్పుడు BR, ఓకేనా. ఇప్పుడు రైట్, RR, రైట్ అండి. ఇక్కడ MSF, ఇక్కడ అండి. ఇక్కడ CRR, ఇక్కడ SLR, ఇక్కడ RRR. ఇవన్నీ ఇటు వస్తాయి. ఓకేనా, రైట్. అంటే మనకు ఇలా అంటే మనకు ఐడియా ఉండటానికి మనం ముందే చెప్పినాము సబ్జెక్ట్ను ఎట్లా వశపరుచుకోవాలి అని. ఇక్కడ ఇంపార్టెంట్ సబ్జెక్ట్లో ఫాస్ట్నెస్ ఎట్లా సంపాదించాలి, ఇక్కడ ఇంపార్టెంట్. ఎంత ఫాస్ట్గా ఉంటే అంత ఎగ్జామ్లో మనం స్పీడప్గా కంట్రోలింగ్ చేయగలుగుతాము. ప్లస్ ఎంత ఫాస్ట్గా ఉంటే, ఎంత కంట్రోలింగ్ ట్రాన్స్పరెన్సీ ఉంటే అంత నమ్మకంతో రాయగలుగుతాం. ఇక్కడ అందుకోసం మనం ఏం చేయాలంటే ఇవన్నీ ప్రాక్టికల్గా చేసుకోవాలి. ఇక్కడ బయట అర్థమైంది. మనకు డౌట్ ఉంది అనుకోండి, ఎగ్జామ్ అయిన తర్వాత ఇట్ టేక్స్ టైం గుర్తు చేసుకోవడం, దానివల్ల మనకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మనకు ఈ చిన్న పామునైనా పెద్ద కర్రత ఎందుకు కొట్టాలంటే ఇది అనమాట. కాబట్టి ప్రతి సబ్జెక్ట్లో క్లారిటీ అనేది ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి. ఇక్కడ ఇవి ఉపయోగించుకుంటూ అవుతుంది. ఇలా బిఆర్ అంటే దీర్ఘకాలిక అప్పు ఎవరిస్తున్నారు, ఇదేంది స్వల్పకాలిక అప్పు ఎవరిస్తున్నారు, RBI. ఇదేంది అర్జెంట్ అప్పు ఎవరిస్తున్నారు, RBI. అందుకే మనం బాణగుడు కిందికి ఇచ్చినాం. ఇక్కడ చూడండి, ఇది రిజర్వ్స్ బ్యాంకులు పెడుతున్నాయి క్యాష్ రూపంలో, ఇవి రిజర్వ్స్ బ్యాంకులు పెడుతున్నాయి. అదేందా, రైట్. ఇది డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు RBIకి ఇస్తే RBI వడ్డీ ఇస్తుంది. అదేందా. సో అట్లా మనకేంటంటే కిందికి రావడం పైకి ఇట్లా. ఓకేనండి, రైట్. అంటే కాన్సెప్ట్లో మనం చూసినట్లయితే ఇవాళ ఈ RRRను ఓకేనండి, ఈ RRRను ఎవరు ఉపయోగించుకుంటారు, దాన్ని ఏమంటాం, LEF అంటాం. లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. సూత్రం ఏం మారదు, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, తగ్గుతుంది, అదే సూత్రం. ఓకేనా, 2000 అనేది ఇక్కడ ఎస్. అర్థమైందండి, రైట్. సో కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పరిస్థితి బాగాలేదనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2008లో ఏమైందంటే రిసెషన్ వచ్చింది. 2008లో రిసెషన్ వచ్చింది. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఏం చేశారంటే ఈ బ్యాంకులను పిలిచి మీరు రిసెషన్ కాబట్టి మీరు విపరీతంగా లోన్లు ఇవ్వాలి పబ్లిక్కి అని చెప్పారు. అయితే ఈ మేనేజర్లు ఏమన్నంటే, సార్ ఇబ్బందులు ఉన్నప్పుడు మేము అప్పులు ఇస్తాం, అలా వస్తాయి మాకు రావు కదా అని ఈ విషయం ఆయనకు చెప్పలేరు, ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి. అట్లా చెప్తారు ముచ్చట పెద్ద మనిషి చెప్పేసి అదో పోయి టీలు తాగి మంచి బిస్కెట్లు ముంచుకొని తిని బయటకు వచ్చేసి అర్థమైందా అని అట్లా చెప్తాడు ముచ్చట. మనం ఎందుకు వింటాం,
అసలే పరిస్థితి బాగాలేదండి, వాళ్ళకు లోన్లు వాళ్ళు ఏమైపోతున్నా నాకు అర్థం కాదు, పిచ్చి మాటలు ఏంటండి. ఎస్, వీళ్ళు ఏం చేస్తారు ఈ టైం లోపల ఏం చేస్తారంటే, ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే ఈ యొక్క ఆర్బీఐ దగ్గర చెప్తుంది కాబట్టి ఇక్కడ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే ఎస్ లోన్గా ఇచ్చేస్తారు. దీన్ని హెచ్డిఎం అంటారు, హెల్డ్ టు మెచ్యూరిటీ. ఏమండి, హెల్డ్ టు మెచ్యూరిటీ. ఇట్లా ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడు డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి, అర్థమైందా? వీళ్ళు దీన్ని ఏమంటారంటే నాన్ ఎస్ఎల్ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఏమంటారు? ఎస్ఎల్ఆర్ ఎక్కడ పెట్టాలి? ఎస్, మరి నాన్ ఎస్ఎల్ఆర్ ఎక్కడ? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాన్ని హెచ్డిఎం, ఎల్డ్ అంటే ఉంచడం, టు మెచ్యూరిటీ 5 months, 6 months, 7 months ఇట్లా. కాబట్టి వెన్ ఎవర్ ఎకానమీ పొజిషన్ నాట్ గుడ్ ఎట్ దట్ టైమ్ ఎస్ బ్యాంక్స్ మే రైట్ పార్కింగ్ దేర్ ఎక్సెస్ మనీ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ హెచ్డిఎం, స్టాండ్స్ ఫర్ హెల్డ్ టు మెచ్యూరిటీ. అట్లా పబ్లిక్ ఇస్తే ఎగ్గొడతారు, ఆర్బీఐ దగ్గర పోతే కోప్పడతారు, అర్థమైంది? ఎందుకంటే ఎస్ఎల్ఆర్ కాబట్టి ఏం చేస్తారు ఇట్లా, రైట్? సరే, ఇది హెచ్డిఎం అంటాం, ఓకేనండి. సో మొత్తం మీద మనకు ఈ అడ్జస్ట్మెంట్ లోపల చూస్తే రైట్, తప్పకుండా ఇస్తారు. ఎందుకు పెడతారు? హెచ్డిఎంలో అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది ఇంట్రెస్ట్ పొజిషన్ బట్టి. అవన్నీ మనకేంటంటే వ్యారీడ్, అందుకే బయట చెప్పారు అవన్నీ, ఆ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అనమాట, రైట్? కాబట్టి ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పినప్పుడు ఎంఎస్ఎస్ ద్వారా లోన్ తెచ్చుకుంటుంది, మార్జిన్ ఇది మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ ద్వారా తెచ్చుకుంటుంది, తర్వాత ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ తీసుకుంటుంది, టీవీ ద్వారా ట్రెజరీ బిల్స్, దాంతోపాటు హెచ్డిఎం కూడా. బ్యాంకులు పోయి అడుగువచ్చు, సార్ సంగతి సార్ పరిస్థితి బాగాలేదు అంటే, ఓకే బాస్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఆర్బీఐ అవసరం లేదు అక్కడ. ఎందుకోసం అంటే ఇప్పుడు ఆర్బీఐ ఓన్డ్ బై, అంతే కదా, అట్లా, ఓకేనా? రైట్. సో రైట్, నెక్స్ట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, క్వాంటిటీ మెజర్స్, ఓఎంఓ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఓకేనా? రైట్, ఓకేనండి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్లో మనకు కూడా ఓకే, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లో ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రైట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్కడ బ్యాంక్స్. ఈ బ్యాంక్స్ జనరల్గా మనం ఏమంటామంటే ఎస్సీబీలు అంటాం, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్. అది ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి, లేకపోతే ఎస్బీఐ, పిఎస్బి కావచ్చు, పబ్లిసిటీ బ్యాంక్స్, పిఎస్బి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ, ఓకేనండి. తర్వాత ఫారం బ్యాంక్స్ కావచ్చు, ఫారం బ్యాంక్స్, సిటీ బ్యాంక్ కావచ్చు, ఓకేనండి. లేకపోతే ఆర్ఆర్బీస్ కావచ్చు, ఓకేనా? రైట్, ఇట్లా చాలా ఉంటాయి, వాటి కూడా ఎస్సీబీ అవుతూ ఉంటుంది, ఓకేనండి. రైట్, ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం చూస్తే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, రైట్. రైట్, కాబట్టి ఇలా వీటికి కూడా స్టేటస్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే వాటంత స్ట్రిక్ట్గా కాదు, ఎందుకంటే రూరల్ బ్యాంక్స్ కాబట్టి అవి వాటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్ట్రిక్ట్ రూల్స్ ఉండవు వాటికి, ఎందుకంటే గ్రామీణ డెవలప్మెంట్ కోసం ఎస్ఎల్ఆర్ అవన్నీ పాటిస్తుంటాయి, కానీ అంత స్ట్రిక్ట్ ఏం కాదు వాటికి అట్లా. కాకపోతే వాటికి హోదా ఉంటుంది, ఎస్సీబీ హోదా. ఎస్సీబీ స్టాండ్స్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్. సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏమొస్తుంది మీనింగ్ చెప్పండి, మీనింగ్ ఏమొస్తుంది? షెడ్యూల్డ్ అంటే ఏంటండి? ఆర్బీఐ చట్టం 1934లో సెకండ్ షెడ్యూల్లో వాటి పేరు ఎక్కించుకోవాలా. ఒకటి, పేరు రావాలంటే దే హ్యావ్ టు పే 5 lakh rupees ఒకటి. తర్వాత వాట్ ఆర్బీఐ సేస్ దే హ్యావ్ టు ఫాలో. కాబట్టి ఇవి ఏం చెప్తే అది చెప్పాలి. తర్వాత కమర్షియల్ అంటే ఏంటండి? అంతే కదా, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కదా. కమర్షియల్ అంటే ఏంటిది? షెడ్యూల్ అంటేనో 1934 యాక్ట్ సెకండ్ షెడ్యూల్లో దే నీడ్ టు ఎన్రోల్ దేర్ నేమ్స్ బై పేమెంట్ ఆఫ్ రైట్ 5 lakh rupees, డజంట్ మ్యాటర్, ఓకే. బట్ సెకండ్ వన్ ఈజ్ కమర్షియల్. కమర్షియల్ అంటే ఏంటంటే వాణిజ్య అంటే ఏంటంటే వీళ్ళు కమర్షియల్గా ప్రవర్తిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాబార్డు అనుకుందాం. నాబార్డు అగ్రికల్చర్ కోసమే పనిచేస్తుంది. ఎన్ఎస్పి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, ఓన్లీ హౌసింగ్ కోసమే.
బట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అందరికి ఇస్తుంది. వాడు కమర్షియల్, అర్థమైందా? నీది నాదని కాదు, ఎవరికైనా ఇస్తాను, నాకు కావాల్సింది ఏంటి? వడ్డీ కావాలి అంతే. సో కమర్షియల్ బ్యాంక్స్ దే చార్జ్ హెవీ ఇంట్రెస్ట్ రేట్ దాన్ అదర్ బ్యాంక్స్ అగ్రికల్చర్ బ్యాంక్స్ కంటే, హౌసింగ్ బ్యాంక్స్ కంటే అట్లా. ఆ కమర్షియల్ వర్డ్ అందులో వస్తుంది అక్కడ పైన మీకు అర్థమైందా? అది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అట్లా వస్తుంది. కాబట్టి ఇలా ఒక స్పెసిఫిక్గా ఇది అగ్రికల్చర్ బ్యాంక్ వేసే వడ్డీ కంటే, ఆర్ఆర్బి కంటే ఎక్కువ వడ్డీ ఎస్బీఐ అవుతుంది. జనరల్గా దాని మీనింగ్ వస్తుంది కమర్షియల్ అంటే. ఓకేనా, పక్క పెట్టేద్దాం. సో ఇప్పుడు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా ఎట్లా అది డిస్కస్ చేస్తారు, అది ఇలా చూద్దాం మనం ఇక్కడ. రైట్, మొత్తం మీద కాన్సెప్ట్ ఏంటంటే సబ్జెక్ట్ బాగా తెలిసి ఉంటుంది, రాయడం మాత్రం తక్కువ రాస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం ఇక్కడ వివరిస్తే మన స్పేస్ ఉంటుంది కదా, స్పేస్లో మనం చూసుకోవాలి కదా, అందుకోసమే తెలిసి మనకు ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం చూసినాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ ఇలా బ్యాంక్స్, ఎస్సీబీస్ అని రాస్తా. ఓకేనండి, రైట్. ఇప్పుడు మనకి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఏమైనా డబ్బులు వస్తే, ఓకే అంటే అవి డిపాజిట్ విత్ ఆర్బీఐ. ఒక 1000 కోట్లు వచ్చి అనుకుందాము, ఈ 1000 కోట్లు ఎక్కడ వేస్తారు ఇక్కడ? సో వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ 1000 crores కదా. ఎంత ఉపయోగించాలి? 1000 crores ఉపయోగించుకోవాలి అంతే. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే, లేదు బాస్ నాకు 2000 కోట్లు కావాలా, 2000 crores కావాలా అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆర్బీఐ అయితే ముద్రించాలి, లేకపోతే అప్పు తీసుకురావాలి, అంతే కదా. ఉండేగా 91 కంటే ముందు ముద్రించేది, 91లో తీసి పడేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా 1000 కోట్లు కనుక, ఎక్స్ట్రా 1000 కనుక వీళ్ళు ముద్రిస్తే, దీన్ని మింట్ అంటాం. ముద్రిస్తే ఈ 1000 crores సంబంధించిన లెటర్ని ఎవరికి ఇవ్వాలంటే ఆర్బీఐకి ఇవ్వాలి. నెక్స్ట్ గవర్నమెంట్ అడుగుతుంది కదా మళ్ళీ. whenever RBI forced to mint extra 1000 crores, at that time, right, government of India need to submit a letter to RBI. ఓకేనా, దాన్ని ఏమంటారంటే ఫిడ్యూషియరీ ఇష్యూ అంటాం. ఏమంటారండి? ఫిడ్యూషియరీ ఇష్యూ అంటాం. ఇది పెట్టుకొని వాళ్ళు ముద్రించేది. ఓకేనా, ఇట్లా చేస్తే దీన్ని ఏమంటారు? డెఫిసిట్ ఫైనాన్స్ అంటారు, ఆర్థిక లోటు అంటారు. ఏమంటండి? ఆర్థిక లోటు అంటారు. సో బిఫోర్ 1991 ద ప్రాక్టీస్ డెఫిసిట్ ఫైనాన్స్ యూజ్డ్ టు బి used, బట్ సిన్స్ 1991 ద ప్రాక్టీస్ వర్ డిటాచ్డ్, తీసిపడేశారు. ఎక్స్ట్రా ముద్రించడానికి వీళ్ళు, నో ఫిడ్యూషియరీ ఇష్యూ, నో డెఫిసిట్ ఫైనాన్స్. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా 1000 కోసము వీళ్ళు ఏం చేయాలా? ఆర్బీఐ వాళ్ళు ఏం చేయాలా? ఎస్, ఇక్కడ ఓపెన్ మార్కెట్ దీన్ని గిల్ట్ ఎడ్జ్డ్ సెక్యూరిటీస్ అంటాం. కాబట్టి వెనెవర్ నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీడెడ్ ఎక్స్ట్రా మనీ, దే కెన్ గైడ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా distribute some papers. The papers are having 100% surety, then named as just gilt-edged securities. అదేనా, కాబట్టి అక్కడ ఆ వడ్డీ రేట్ అనేది మార్కెట్ బట్టి నిర్ణయిస్తారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అది. కాబట్టి ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే, ఇలా ఈ షీట్స్ అన్నీ కొంటారు, బ్యాంకులు కొనవచ్చు, ఎన్బిఎఫ్సి కావచ్చు, ఏదైనా కొనవచ్చు. ఇట్లా ఈ డబ్బులు ఎక్కువ అవసరమైనప్పుడు చేస్తుంటారు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో ద్రవ్యోల్బణం అనుకోండి, దే కెన్ యూజ్ ఓఎంఓ. వెన్ వీ సెల్ అవుట్ ఓఎంఓ, ద క్యాష్ ఫ్రమ్ పబ్లిక్ గోస్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అప్పుడు దగ్గర డబ్బు ఏమవుతుంది? తగ్గుతుంది. దీన్ని కాంట్రాక్షన్ అంటాం. ఇక్కడ ద్రవ్యోల్బణ కాలంలో కూడా ఓఎంఓ ఉపయోగించుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అవసరమైనప్పుడు కూడా ఓఎంఓ ఉపయోగించుకోవచ్చు. ఇది అడ్జస్ట్మెంట్. జనరల్గా ఇన్ఫ్లేషన్ లోపల ఓఎంఓ వాళ్ళు ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి ఒకటి మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ ఉపయోగించవచ్చు, ఒకటి ఓపెన్ మార్కెట్ అప్పుడు ఉపయోగించవచ్చు, ఇంకోటి ట్రెజరీ బిల్స్ ఉపయోగించవచ్చు. ఈ మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ ఏంటంటే లాంగ్ టర్మ్ లోన్స్. ఓకేనా, ఓఎంఓ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ ఓపెన్గా, టీబీ అనేది స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ రేటు డేట్స్ ఉంటాయి, 14 days 91 days ఇట్లా ఉంటాయి. ఈ 3 రకాలుగా. ఓకేనా, ఇట్లా కూడా వర్షపడ్డప్పుడు ఏం చేస్తా అంటే,
ఎస్, ఏం చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఏం కార్యక్రమం? మింట్ కార్యక్రమం. మింటింగ్ ఇప్పుడు లేదు, ఇక్కడ ఎక్స్ట్రా మింటింగ్ లేదు. అప్పుడేం చేస్తుంటే బయట దేశాల నుంచి కూడా తెచ్చుకోవచ్చు, బయట దేశాల నుంచి తెచ్చుకోవచ్చు. అర్థమైందా? రైట్, సరే వదిలేసేయండి. ఇక్కడ మనకు ఈ ఓపెన్ మార్కెట్ అయిపోయిందండి. ఇవన్నీ మెజర్స్. ఇంకేమైనా చూద్దాం మనం ఇక్కడ. రైట్, ఓకే. ఇవాళ కొంచెం ఇబ్బందిగా ఉందండి. అక్కడైతే తొందరగా అయిపోతాయి మనకి, ఎప్పుడో అయిపోతాయి. రైట్, నెక్స్ట్ క్వాలిటేటివ్ మెజర్స్. ఇవన్నీ క్వాలిటేటివ్ మెజర్స్. ఇవన్నీ పరిమాణాత్మక చర్యలు. ఓకేనండి. ఇది క్వాలిటేటివ్ అంటే ఎస్, ఇక్కడ మనకి ఏంటంటే గుణాత్మక చర్యలు. 1956లో స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇవి చెప్పకుండా చేస్తారు కాబట్టి ఇండైరెక్ట్ మెజర్స్, ఇది చెప్పి చేస్తారు కాబట్టి డైరెక్ట్ మెజర్స్. కాబట్టి ఇక్కడ ఆర్బీఐ యూజింగ్ 2 types of measures which are quantitative measures and qualitative measures. Quantitative measures are indirect measures, qualitative measures are direct measures. The qualitative measures started in which year? 56. బట్ 56లో మనకు ఇలా ఒకటి జాతీయం చేశారు. ఏం జాతీయం చేశారు 56లో? గుర్తు చేసుకోండి. ఎస్బీఐ చేశారా? ఎల్ఐసి జాతీయం చేశారు. ఏమండి? ఎల్ఐసి జాతీయం చేశారు. కాబట్టి ఈ రైట్ మనం చేసినటువంటి నేషనలైజేషన్ ప్రోగ్రాములో, నేషనలైజేషన్ అంటే ఏందండి? ప్రైవేటు గవర్నమెంట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1949లో మనకు ఏది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్, అదేనా? ఆర్బీఐ. అదే రకంగా 1956లో ఎల్ఐసి. ఏమండి? ఎల్ఐసి కదా, ఎల్ఐసి. తర్వాత 1969లో ఓటన్ బ్యాంక్స్. ఇలా 1980 రైట్. దానికంటే ముందు 1972లో ఇలా కోకింగ్ కోల్, 1973లో కోల్, తర్వాత 1973లో జిఐసి. ఓకేనండి. తర్వాత 1980లో ఇలా 6 బ్యాంక్స్. ఓకేనండి. రైట్. ఇది కోకింగ్ కోల్ అంటే నాణ్యమైన బొగ్గు. ఇది బొగ్గు. జిఐసి జాతీయం, ఎల్ఐసి జాతీయం, బ్యాంక్స్ జాతీయం, ఆర్బీఐ జాతీయం. ఇవి జస్ట్ ఐడియా ఉండాలి. అంటే మీరు ట్రై చేయండి. ఇయర్ పైన కమాండింగ్ ఉన్నది అన్నప్పుడు ఆ ఎస్ఏ లోపల మీరు మెన్షన్ చేయవచ్చు. డౌట్ వస్తుందంటే మెన్షన్ చేయకండి, కానీ మెన్షన్ చేస్తే మైలేజ్ వస్తుంది. ఓకేనా? ఆ విషయం తెలుసుకోవాలి. రైట్. సో డైరెక్ట్ మెజర్స్ లోపల ఇక్కడ ఏంటి అనేది చూద్దాం ఇక్కడ. కాబట్టి ఆర్థిక రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను, బ్యాంకులను నియంత్రణ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే చర్యలు ఏంది, నియంత్రణ అనేది క్వశ్చన్. ఆ క్వశ్చన్ లోపల మనం వాటిని దన్న అక్కడ ఉన్నటువంటి స్పేస్లో రాసేస్తుంటాం. ఓకేనా? రైట్. అలా ఇంపార్టెంట్ అంశాలు రాసేస్తుంటాం. ఇక్కడ ఈ క్వాలిటేటివ్ అంటే చూద్దాం ఇక్కడ. ఓకేనండి. రైట్. కాబట్టి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ వరకు ఇది ప్రీ రీఫార్మ్ పీరియడ్. కాబట్టి ఇది తప్పు. ఎందుకోసం అంటే మీరు 1947లో మీరు ఏర్పాటు చేసుకునేది ఏంటిదండి? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. కాబట్టి మీరు చేసింది బ్లండర్ మిస్టేక్. కాబట్టి ఎకానమీ అనేది ఆ 40 years మంచి పీరియడ్ లోపల ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారనేది మనకు కనిపిస్తూ ఉంది. ఓకేనండి. తీసేస్తాను. రైట్. ఇప్పుడు ఈ క్వాలిటేటివ్ మెజర్స్ ఏంటిది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఓకే. క్వాలిటీ మెజర్స్ లోపల, గుణాత్మక చర్య లోపల డైరెక్ట్ మెజర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 56లో. 56లో ఎస్ మరి ఏమున్నాయి అనేది జస్ట్ మనం చూద్దాం. పాయింట్ నెంబర్ 1 ఇక్కడ మార్జిన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామూలుగా మీరు. తర్వాత నెక్స్ట్ క్రెడిట్ రేషనింగ్ అట. తర్వాత నెక్స్ట్ మోరల్ సుసైన్. నెక్స్ట్
ఎస్ పిఎస్ఎల్ ప్రైవేట్ సెక్టర్ లెండింగ్ రైటా, ఓకేనా? రైట్. సో ఇవి మనకు మామూలుగా ఎస్ చేస్తుంటారు. రైట్. ఓకే, ఇక్కడ మనకు మామూలుగా ఏంటంటే మార్జిన్స్. ఫస్ట్ వన్ మార్జిన్స్ అంటే ఏంటంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఈయన ఒక 100 కోట్లు ఇక్కడ పెడితే ఈయన ఎంత ఇవ్వాలి? 80 కోట్లు ఇవ్వాలి కదా. ఈ 100 కోట్లు ఏమంటాం మనం? కొలటరల్. 80 crores ఏమంటాం? లోన్. ఓకేనండి. మార్జిన్ ఎంత? 80%. ఒకవేళ కనుక పరిస్థితి బాగుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రిసెషన్ లైక్ కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి, లేదా డబ్బులు అవసరం ఇవ్వాలని కోరుకున్నప్పుడు ఈ 80% ఏం చేయవచ్చు? 90% ఇవ్వవచ్చు. ఇట్లా మార్జిన్ తగ్గిస్తే పెంచుతుంది. మార్జిన్ పెంచినప్పుడు ఏంటంటే రైట్ ఎక్కువ డబ్బులు వస్తాయి, తగ్గిస్తే తక్కువ డబ్బులు వస్తాయి. ఇట్లా సిచ్యువేషన్ బట్టి మార్జిన్లు మార్చవచ్చు. లోన్ ఎక్కువ ఇవ్వాలని ఫీల్నప్పుడు పెంచేస్తుంది, లేదండి స్ట్రిక్ట్ చేయండి అన్నప్పుడు 70% చేసి పడేస్తారు. ఇది ఆబ్లిగేషన్ కాదు. ఆబ్లిగేషన్ తప్పకుండా పరిమాణాత్మక చర్యలు తప్పకుండా చేసేటి. అదే క్వాంటిటీ మెజర్స్ ఆర్ ఆబ్లిగేటెడ్, యూ నీడ్ టు ఫాలో. క్వాలిటేటివ్ నో, మే బీ ఫాలోడ్, మే నాట్ బీ ఫాలోడ్. అదేవిధంగా అది గుణాత్మక చర్యలు. కాబట్టి గైడ్లైన్స్ ఇస్తారు. ఎవరు ఇస్తారు? రిజర్వ్. ఇట్లా ఏంటి బాస్, అట్టేంటి చెప్తేస్తారు. కాబట్టి ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ఈ మార్జిన్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పవచ్చు. ఓకేనండి. రైట్. ఇది మార్జిన్ సిస్టమ్. క్రెడిట్ రేషనింగ్ అంటే ఏంటంటే ఎస్ ఇక్కడ మనకు ఇది రైట్ రుణం ఇవ్వడం లోపల ఎంత రుణం ఇవ్వాలా అనేది ఇక్కడ ఎస్ క్రెడిట్ రేషనింగ్ అంటారు. ఈ క్రెడిట్ రేషనింగ్ విషయం లోపల ఇలా మీరు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఇక్కడ క్యాండిడేట్ ఉన్నాడు, ఈయన డెట్టర్. సో ఈయన ఇక్కడ ఎస్ పూచి పెట్టినప్పుడు ఈయన లోన్ ఇవ్వాలి. పూచి ఇది రుణం. ఈ రుణం ఎంత ఇవ్వాలి అంటానికి ఏంటంటే అప్పుడు మామూలుగా ఫస్ట్ 1 కోటి 2 కోట్లు ఇట్లా ఉండేది రైట్. దాన్ని ఏం చేశారంటే 1989 వరకు పెంచేసి లాస్ట్కి తీసి పడేసారు. ఇక్కడ ఎంతైతే పూచిందో దాని తగ్గట్టు 80% ఇవ్వండి. కాబట్టి ఇంత లోన్ ఇవ్వాలి. మ్యాక్సిమం 7 crores ఉండేది. 7 crores దాటితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ అవసరం. క్రెడిట్ రేషనింగ్ ఇంతవరకు తీసుకోవాలని అర్థమైందా? ఈ 18 తర్వాత ఏంటంటే ఇట్లా వచ్చేసింది. ఇక్కడ మీరు ఎంత పూచి పెడుతుంది దాంట్లో 80% ఇవ్వండి, ఎంతైనా కావచ్చు. యూ నీ నాట్ రిప్రజెంట్ ద, యూ నాట్ కాంటాక్ట్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఓకేనా. దీన్ని ఏమంటారు? రేషనింగ్ అంటాం. మోరల్ సూసైడ్ అంటే నీతి వాక్యాలు చెప్పడం. మీ ఇట్లా చేయండి, అట్లా చేయండి, బీదలకు ఎక్కువేయండి, అదే ఇట్లా కొంత నీతి బోధ చేస్తే మోరల్ సూసైడ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి పిఎస్ఎల్ అంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. అంటే ఎస్ ఇచ్చే 100 రూపాయల్లో 40% ఎవరికి ఇవ్వాలి? ఎస్ ప్రైవేట్ సెక్టర్కి. దీంట్లో ఎస్ చూసి ఇవ్వండి, అది బీదలకు ఇవ్వండి, ఇష్టం వచ్చిన ఇవ్వకండి, మిస్యూజ్ చేయకండి అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఇదంతా ఓన్లీ గైడ్లైన్స్. కాబట్టి ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ వ్యవస్థను సెట్ చేయడానికి పరిమాణాత్మక చర్యలు నెక్స్ట్ గుణాత్మక చర్యలు చేస్తూ ఉంటారు అనేది ఎస్ఏ రాశాను, ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. ఎస్ సార్ మామూలుగా మీరు చూసుకోండి. కాబట్టి ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫాలోయింగ్ క్వాంటిటేటివ్ మెజర్స్, తర్వాత క్వాలిటేటివ్ మెజర్స్. ఈ 1934లోనే స్టార్ట్ అయినవి, కాబట్టి కొన్ని తర్వాత స్టార్ట్ అయినవి 1956లో స్టార్ట్ అయినవి. వీటిని ఇండైరెక్ట్ మెజర్స్ అని అంటారు. వీటిని ఏమంటారండి? డైరెక్ట్ మెజర్స్ అని అంటారు. ఓకేనా. ఇది ఆబ్లిగేషన్, తప్పకుండా మీరు పాటించాలి. ఇది ఆబ్లిగేషన్ కాదు, ఇది ఆప్షనల్. మొత్తం మీద వ్యవస్థను నియంత్రించడానికి ఇది ఒక వ్యవస్థ అనే విషయం వేసి అర్థం చేసుకోవాలి. ఓకేనండి. రైట్. సో ఎలా పెద్ద నేను క్వశ్చన్ చెప్దాం అనుకున్నాం, బట్ అవి రిఫర్ట్ కావట్లేదు. కొంచెం నాకు కూడా ఇబ్బంది అవుతా ఉంది. రేపు చేసేద్దాం. రైట్. ఓకే. బ్యాంకింగ్, నెక్స్ట్ ట్యాక్స్ వస్తుంది, ట్యాక్సెస్, తర్వాత బడ్జెట్ వస్తుంది, తర్వాత ఆర్థిక సంస్కరణలు, ప్లానింగ్. దీంతోని ఇండియన్ ఎకానమీ అయిపోతుంది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసేసి, తెలుగు అన్నాను, తెలుగు ఇంగ్లీష్ చెక్ చేసేసి, తర్వాత క్వశ్చన్స్ ఇంకా ఎక్కడన్నా అంటే అడిషనల్ ఇవ్వచ్చా అనేది ఫస్ట్ స్పెల్ అయిపోయిన తర్వాత నేను అందులో యాడ్ చేస్తాను, చెప్పాల్సిన అవసరం లేదు. యాడ్ చేసేసి మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు.
ఒకసారి చిన్న చిన్న ఇప్పుడు మూల్ ఇంపార్టెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఏమైనా మిస్లీనియస్ ఇంకేమైనా యాడ్ చూసుకుంటా ఈ ఇండియన్ ఎకానమీ తర్వాత. రైట్, తెలుగు తీసుకోలేగా మీరు ఇంకా? ఓకే. ఇవాళ కరెక్షన్ కూర్చుని 2-3 గంటలు కూర్చున్నప్పుడు అందరు రమ్మన్న లెక్చర్స్ కూడా ఇలా కూర్చున్నాం, రేపు ఇచ్చేస్తారు. కూర్చొని నైట్ వర్క్ చేసేస్తాం. ఎందుకంటే కొంచెం రెఫరెట్ కాలేదు, నేను ఇంగ్లీష్లో ఇస్తున్నా, తెలుగులో చెప్తా. లేదు మీకు ఇప్పుడు మామూలుగా ట్రాన్స్లేషన్లో ఇది రాసాము, కొంచెం కరెక్ట్గా కాలేదు. ఇప్పుడు డిప్రిసియేషన్ అన్నాం, ఏదో మృతి ఏదో రాశారు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూర్చొని మొత్తం చేసేస్తా, కరెక్ట్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోండి. చెప్పేటప్పుడు కూడా ఇంగ్లీష్ ఎక్కువైతుందా? అవునా? గుణత్ అవునవును అవునవును. ఓకే 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 రైట్ రైట్. అదే నాకు అర్థమైంది. అవునవును, లేదు మీకు ప్రింట్అవుట్ వస్తే మీకు ఉంటుంది, కానీ ప్రాబ్లం లేదు. ఆడ యాక్చువల్ ఏంటంటే ఈ పొజిషన్ ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ఇంగ్లీష్ వాళ్ళకు ఇంగ్లీష్ కాపీ ఉండాలి, తెలుగు వల్ల తెలుగు కాపీ ఉంటే మీరు రాయాల్సిన అవసరం ఉండదు. ఇక డైరెక్ట్ చూసుకుని పోతే అయిపోయేది. అట్లుంటే మనకు ప్రాబ్లం ఉండదు. అక్కడ ఈ అడుగుడు ఉండదు, చేసుడు ఉండదు. నెక్స్ట్ నుంచి అదే ప్రోగ్రామ్ పెడుతున్నాను అందుకోసమే. డైరెక్ట్ మీకు ఇవాళ ఈ 2-3 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ అనుకోండి, మీ దగ్గర తెలుగు వాళ్ళకు తెలుగు కాపీ ఉంటుంది, ఇంగ్లీష్లో ఇంక కాపీ ఉంటుంది. వీళ్ళు వెళ్ళి ఉండదు. ఇక అదైనా నేను ఎట్లా చెప్పుకున్నా నడుస్తుంది. మొత్తం ఇంగ్లీష్ చెప్పుకున్నా నీకు తెలుగు వాళ్ళకి ఇంకా తెలుగు చెప్పుకున్నా ఇంగ్లీష్ ఏం కాదు, ఇద్దరు కూడా అదేనా. ఇలా ఈసారి మొత్తం నేను సివిల్స్లో ఎంటర్ అవుదామని అనుకుంటే సార్ ఇక్కడ ఈ డైరెక్టర్ నా స్టూడెంట్ అమృత అని ఎఫ్ఆర్ఓ ఆయన స్టూడెంట్, మీరు రావాలంటే తప్పనిసరి బస్సులో వచ్చినాం అన్నమాట. ఓకే రైట్.